క్లుప్తంగా ముగిస్తాను. ଏ ସମସ୍ତ ବିଷୟକୁ ମୁଁ ଦୃଷ୍ଟିରେ ରଖି ଶୀଘ୍ର ମୁଁ ସମାପ୍ତ କରିବି। అలాగే దేవజనరాలు మరి రాజుగారి అమ్మగారికి కూడా ప్రత్యేకించి వందనాలు. ପ୍ରଭୁଙ୍କର ଦାସ ରାଜୁ ଆଜ୍ଞାଙ୍କର ମାଙ୍କୁ ମଧ୍ୟ ବିଶେଷ అలా ଧନ୍ୟବାଦ। తల్లిలు ఉండడం కూడా గొప్ప దీవెన, వారి ప్రార్థన పరులు వారు ఉండడం మనకి సంఘానికి కూడా గొప్ప ఆసక్తికరము. ଏପରି ମା ମଣ୍ଡଳୀରେ ରହିବା ବହୁତ ଆଶୀର୍ବାଦଜନକ, ତାଙ୍କର ପ୍ରାର୍ଥନା ଅତ୍ୟନ୍ତ ଆବଶ୍ୟକ। ప్రశాంత గారు కదండి, వారికి కూడా ప్రత్యేకించి వందనాలు. దేవుడు వారిని కూడా దీవించింది కాక. ତାଙ୍କୁ ପ୍ରଭୁ ଆଶୀର୍ବାଦ କରନ୍ତୁ। మంచి వంటలు చేసి సహకరించిన వారందరూ కూడా వందనాలు. ଆଉ ରୋଷେଇ ଖାଦ୍ୟ ପରିବେଷଣ କରିବାରେ ପ୍ରସ୍ତୁତ କରିବାରେ ସମସ୍ତେ ସାହାଯ୍ୟ କରିଛନ୍ତି, ସମସ୍ତଙ୍କୁ దేవుని వాక్యం చదువుకుందాము. ଆସନ୍ତୁ ଆମେ ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ ପଢିବା। మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము ପ୍ରଥମ ସାମୁଏଲ 25 ପର୍ବ 17వ వచనం చదువుదాము. 17 ପଦକୁ ପଢିବା। అలాగే మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము ଆଉ ସେପରି ଭାବରେ ପ୍ରଥମ ସାମୁଏଲ 18 పర్ବ 4వ వచనం కోసం చదువుదాము. 4 పଦ ମଧ୍ୟ ପଢିବା। దయచేసి ఈ మాట చదువుదాం. చూడండి, నేను చదువుతా మీరు చదువు. మొదటి సమూయేలు గ్రంథము 25:17 చదువుతాను ముందుగా. అయితే మా యజమానునికి అతని ఇంటి వారందరికీ వారు కీడి చేయ నిశ్చయించున్నారు కనుక ఇప్పుడు నువ్వు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించము. అలాగే మొదటి సమూయేలు 18:4. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, తన నడికట్టుని తీసి దావీదుకి ఇచ్చాను. తల వంచ చిన్న ప్రార్థన చేద్దాం. ପ୍ରାର୍ଥନା କରିବା। పరిశుద్ధుడైన దేవా, ପବିତ୍ର ପ୍ରଭୁ, జీవాధిపతి, ଜୀବନ୍ତ ପରମେଶ୍ୱର, నీ ఘనమైన నామం కొరకు వందనాలు. మరి మహాన్ నామର ଗୌରବ କରୁଛୁ। మరి మీ ప్రేమ ఎంతో గొప్పది. ତମର ପ୍ରେମ ଅତି ମହାନ ଅଟେ। క్రీస్తు శేషుడు దైవజనులు రాజుబాగాన్ని పెట్టి దైవజనురాలు ଚାରିରେ యోనాతాను ଜୋନାଥନ దావీదుకి ଦାଉଦଙ୍କୁ 4 వస్తువులు ఇచ్చాడు. 4ଟି ବସ୍ତୁ ଦେଇଛନ୍ତି। ఈ మాట యోనాతాను దావీదుకి 4 వస్తువులు ఇచ్చాడు. ଜୋନାଥନ ଦାଉଦଙ୍କୁ 4ଟି ବିଷୟ ଦେଇଅଛନ୍ତି। 1 దుప్పటి, ପ୍ରଥମେ ହେଉଛି ଚାଦର, 2 కత్తి, ଦ୍ୱିତୀୟ ହେଉଛି 3 ଖଡ୍ଗ, విల్లు, ତୃତୀୟରେ ଧନୁ, 4 నడికట్టు. ଆଉ ଚତୁର୍ଥରେ କଟି ବନ୍ଧନ। ఈ 4 వస్తువులు ఇచ్చాడు. ଏଇ 4ଟି ବସ୍ତୁ ఈ ଦେଇଛନ୍ତି। 4 వస్తువులు ఇవ్వడం గల కారణం ఏంటంటే এই 4ଟି ବସ୍ତୁ ଦେବାର କାରଣ 6 మూరల జానలు గల గొల్యాతు చోరుని దావీదు హతమార్చాడు. ଆଉ ସେ ବିରାଟକାୟ ସେ ଗଲିଆଥକୁ ହତ କରିଅଛି। మీరంతా ఇక్కడ ఉన్నారు కదా. ସମସ୍ତେ ଏଠାରେ ଅଛନ୍ତି। 6 మూరల జానలు గల గొల్యాతును చూడబడికి అందరూ అక్కడ గడగడలాడి వణికి భయపడి పారిపోయారు. ଆଉ 6.5 ହାତ ଲମ୍ବ ଥିବା ସେ ଗଲିଆଥକୁ ଦେଖି ସମସ୍ତେ ଥରହର ହୋଇଗଲେ ଏବଂ ଚାଲିଗଲେ। రాజు కూడా భయం కలిగింది. ଆଉ ରାଜା ମଧ୍ୟ ଭୟ କଲେ। రాజు కూడా భయపడిపోయి ఒక ప్రకటన చేశాడు. ଆଉ రాଜା ମଧ୍ୟ ଭୟଭୀତ ହୋଇ ଗୋଟିଏ ପ୍ରତିଜ୍ଞା କଲେ। ఫిలిష్తీయుడైన గొల్యాతు ఏం సవాల్ చేశాడంటే, మీకు రోషం ఉంటే, మీకు పౌరుషం ఉంటే, మీకు చేతనైతే మీలో ఒకరు వచ్చి నన్ను జయించి నన్ను ఓడిస్తే మేమందరం కూడా మీకు దాసులైపోతామని చెప్పి సవాల్ చేశాడు. ଆଉ ଫିଲିଷ୍ତୀୟ ଗଲିଆଥ କହିଲେ ଯେ ଏ ଇସ୍ରାଏଲ ଲୋକମାନେ ତୁମ ମଧ୍ୟରୁ ଜଣେ ଆସୁ, ଯୋଗ୍ୟ ଲୋକ ଜଣେ ପଠାଅ, ମୋ ସଙ୍ଗେ ଯୁଦ୍ଧ କରୁ, ଆଉ ଯଦି ସେ ମୋତେ పరాସ୍త କଲେ ଆମେ ସମସ୍ତେ ତୁମର ଦାସ ఆ ହୋଇଯିବୁ। సవాల్ చేయబడికి అందరూ కూడా రాజుతో చేతులు కూడా భయం కలిగింది. এই ଚ୍ୟାଲେଞ୍ଜ ଯେତେବେଳେ ଗଲିଆଥ କଲା ସମସ୍ତେ ଭୟଭୀତ ହୋଇଗଲେ। అప్పుడు రాజు ఒక ప్రకటన చేశాడు. ଆଉ ସେତେବେଳେ ରାଜା ଗୋଟିଏ ପ୍ରତିଜ୍ଞା କଲେ। ఎవరైతే ఆ గొల్యాతు హతమారుతారో ଆଉ ଯେଉଁମାନେ ଗଲିଆଥକୁ ମାରିବେ అతనికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి ప్రకటన చేశాడు. ଆଉ ସେ ବ୍ୟକ୍ତିକୁ ମୋ ଝିଅକୁ ଦେଇ ବିବାହ କରିବି। కానీ ఎవ్వరు కూడా ముందుకు వెళ్ళకపోయారు. କିନ୍ତୁ କେହି ବି ଆଗକୁ ଆସିପାରିଲେ ନାହିଁ। అదే సమయంలో దావీదు తన తండ్రి గొర్రెలు కాచుకుంటూ ఉంటున్న ఆ సమయంలో ଆଉ ସେଇ ସମୟରେ ଦାଉଦ ଯେତେବେଳେ ତାଙ୍କର ପିତାଙ୍କର ମେଷପୋଳ ଚଲାଉଥିଲେ, తన తండ్రిని యెష్షయికి ఈ ఆలోచన వచ్చింది. ଆଉ ତାଙ୍କର ବାପାଙ୍କ ଜିସି ତାଙ୍କର ଗୋଟିଏ ମନରେ ଚିନ୍ତା దావీదు యొక్క అన్నలు కూడా యుద్ధంలో ఉన్నారు. వారు కూడా మిలిటరీ ఆర్మీ సైనికులుగా ఉన్నారు. ଆଉ ଦାଉଦଙ୍କର ବଡ ଭାଇ ମାନେ ମିଲିଟାରୀରେ ସୈନିକ ଦଳରେ ସେମାନେ ଅଛନ୍ତି। ఏం చెప్పాడంటే, మీ అన్నలు యుద్ధంలో ఉన్నారు, ଆଉ ତମେମାନେ ସମସ୍ତେ ଯୁଦ୍ଧରେ ଅଛ, ఎలా ఉన్నారో వారి యోగక్షేమం తెలుసుకో. ଆଉ ସେମାନେ କିପରି ଅଛନ୍ତି ସେମାନଙ୍କର ସମ୍ବାଦ ଆଣ, సైన్యాధిపతి యొక్క యోగక్షేమం తెలుసుకొని ଆଉ ସୈନ୍ୟରେ ଥିବା ତମରି ଭାଇମାନଙ୍କର ସମାଚାର ଆଣ, ఈ ఆహారం ఈ జున్ను గడ్డలు కూడా తీసుకెళ్ళమని చెప్పి పంపించాడు. ଆଉ ଏ ଖାଦ୍ୟ ସମସ୍ତ ଦ୍ରବ୍ୟ ନେଇକି ଯାଅ ବୋଲି କହିଲେ। అప్పుడు తన తండ్రి గొర్రెలు ఒకరికి అప్పగించి ఈయన బయలుదేరి వెళ్ళాడు. ଆଉ ଦାଉଦ ତାଙ୍କର ମେଷପୋଲକୁ ଆଉ ଜଣଙ୍କ ହାତରେ ଦେଇ ସେ ଗଲେ। ఈయన బయలుదేరి వెళ్ళబడికి అందరూ కూడా గడగడగడగడాలు ఉడికిపోతూ భయపడిపోతూ ఉన్నారు. ଆଉ ଦାଉଦ ଯେତେବେଳେ ସେଠାରେ ଯାଇ ପହଞ୍ଚି
ପହଞ୍ଚି ଦେଖିଲେ ଯେ ସମସ୍ତେ ଥରହର ହେଇ ଯାଉଛନ୍ତି। ఏంటి ఏం జరిగింది అని అడిగాడు. ଆଉ କଣ ହେଲା ବୋଲି పଚାరిଲେ। ఇతను బాలుడై ఉన్నాడు, ଆଉ ସେ ଦାଉଦ ଛୋଟ ଥିଲା। ఏం చెప్పాలా? କଣ କହିବି? శత్రువుల ఫిలిస్తీయుడు ఒక సవాల్ చేశాడు. ଆଉ ଶତ୍ରୁ ପଲେଷ୍ଟିଆ ଶତ୍ରୁ ଗୋଟେ ସୱାଲ କରୁଛି। నీలో ఒకడు వచ్చి నన్ను హతమార్తే మేము అందరూ కూడా దోషులు అయిపోతామని చెప్పి సవాల్ చేశాడు. ଆଉ ତୁମ ମଧ୍ୟରୁ ଜଣେ ଆସି ମୋତେ ହରାଇଲେ ଆମେ ସମସ୍ତେ ତୁମର ଦାସ ହେବୁ ବୋଲି କହୁଛି। అప్పుడు ఈ దావీదుకి ఎక్కడైనా రోషము పౌరుషం కూడా వచ్చేసిందండి. ଆଉ ସେତେବେଳେ ଦାଉଦଙ୍କର କୌଣସି ଜାଗାରେ ଥିଲା ସେ ଉଦ୍ଯୋଗ ଆସିଗଲା। ఏ పౌరుషం వచ్చింది? କଣ ଆସିଲା? ఈ సున్నత లేనివాడు, ଏଇ ଅସୁନ୍ନତ, మారుమనసు లేనివాడు, ମନ ପରିବର୍ତ୍ତନ రక్షణ ନଥିବା లేనివాడు, ଉଦ୍ଧାର ନଥିବା ప్రభువు ବ୍ୟକ୍ତି, లేనివాడు, କୌଣସି ଅଧିକାର నిబంధన లేనివాడు, ନିୟମ ନଥିବା ବ୍ୟକ୍తి, వాగ్దానం లేనివాడు, ପ୍ରତିଜ୍ଞା ନଥିବା ବ୍ୟକ୍తి, నిరీక్షణ లేనివాడు, ଆଉ ଭରସା ନଥିବା ఈ ବ୍ୟକ୍తి, సున్నత లేనివాడు ఈ ଅସୁନ୍ନତ ବ୍ୟକ୍తి జీవగల దేవుని సైన్యమును తిరస్కరించడానికి వాడు ఎంతటి వాడు, వాడు ఎపాటి వాడు అన్నాడండి. ଆଉ ଜୀବିତ ପରମେଶ୍ୱରଙ୍କର ସୈନ୍ୟକୁ ତୁଚ୍ଛ କରିବା ପାଇଁ ସେ କିଏ ଅଟେ? ఈ మాట చెప్పగానే ଏଇ ବ୍ୟକ୍ତି କହିବା ପରେ అప్పుడు దావీదు అడిగాడు, ତାପରେ ଦାଉଦ ପଚାରିଲେ ఈ గొలియాతును జయిస్తే కలిగే బహుమతి ఏంటి అని అడిగాడు. ଆଉ ଯଦି ଗୋଲିଆତକୁ ଯଦି ପରାସ୍ତ କଲେ କଣ ମିଳିବ ପୁରସ୍କାର? రాజుగారక పెద్ద కూతురునిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. ଆଉ ରାଜା କହିଲେ ତାଙ୍କର ବଡ ଝିଅକୁ ଦେଇ ବିବାହ କରିବେ। కానీ పెద్ద కూతురు కానీ జీవగల దేవుని సన్నిధిని తిరస్కరించడానికి అని తట్టుకోలేకపోయాడు. ଆଉ କିନ୍ତୁ ସେ କଥାକୁ ଛାଡ଼ିଦେଲେ, କିନ୍ତୁ ଜୀବିତ ପରମେଶ୍ୱରଙ୍କର ସେଇ ସୈନ୍ୟକୁ ସେମାନେ ତୁଚ୍ଛ କରିବା ବିଷୟ ସହି ପାରିଲେ ନାହିଁ। నేను అతను ఓడిస్తానని చెప్పాడు. ଆଉ ସେ କହିଲେ ମୁଁ ତାକୁ ପରାସ୍ତ କରିବି। రాజుగారి దగ్గర తీసుకెళ్లారు. ଆଉ రాଜାଙ୍କ ନିକଟକୁ ନେଲେ। రాజు చూడబడి ఎలా ఉన్నాడంటే ରାଜା ଯେତେବେଳେ ଦେଖିଲେ ఈయన కంటే చాలా పొడవున్నాడు. 6 మూడు అంటే మూరంటే ఇంత, ଆଉ ମୋ ଠାରୁ ସେ ଆହୁରି ଡେଙ୍ଗା ଥିଲା। 6 మూడు అంటే ఇంచుమించు ఆ బిల్డింగ్ వెళ్తాడు. ଅର୍ଥାତ୍ ଗୋଲିଆଥ ଏତିକି ପୁରା ତାର ମୁଣ୍ଡ 6 మూడు జానుడు. ଆଉ ସେ 6.5 ହାତ ଲମ୍ବ। అలాగే మీద పడిపోతే దావీదు మనం తిరిగి లగలేడు అసలు ఒక చెప్పాలంటే. ଆଉ ଯଦି ସେଠାରେ ପଡିଗଲେ ଆଉ ଉଠିବେ ନାହିଁ ଦାଉଦ। ఇతను బాలుడు, అతను ఆజనుబావుడు. ଆଉ ସେ ଦାଉଦ ବାଳକ ଆଉ ସେ ବଡ ବ୍ୟକ୍ତି। ఆజనుబావుడు మీద పడితే బాలుడు లెగుతాడా? ଆଉ ଯଦି ତା ଦେହରେ ପଡିଲେ କଣ ଦାଉଦ ఉଠିବ କି? నా మాట మీకు అర్థమవుతుంది, లెగుస్తాడా? ଉଠିବ କି? లెగలేడు. ఉଠି ପାରିବ ନାହିଁ। కాబట్టి దేవుని బిడ్డలారా, ତେଣୁ ଈଶ୍ୱରଙ୍କ ଲୋକମାନେ కింద నుంచి పై వరకు వస్తున్నాడు. ସାଉଲ ଦେଖୁଛି ତଳୁ ଉପରକୁ। నువ్వు చేస్తావా? ତୁ ଜୟ କରିବୁ నువ్వు କି? యుద్ధం చేస్తావా? ତୁ ଯୁଦ୍ଧ କରିବୁ? ఉన్నావు ତୁ ତ ଏଡ଼ିକ ଅଛୁ। ఆజనుబావుడు ସେ ତ ଏ ଲମ୍ବା ଅଛି। ఎలా చేస్తావని అడిగాడు. ତୁ କିପରି କରିବୁ? అప్పుడు దావీదు ఒక సాక్ష్యం చెప్పాడు. ସେତେବେଳେ ଦାଉଦ ଗୋଟିଏ ସାକ୍ଷ୍ୟ କହୁଛି। రాజా రాజా, ରାଜା నా తండ్రి గొర్రెలు కాస్తుండగా ମୁଁ ଯେତେବେଳେ ମୋ ବାପାଙ୍କର ମେଷ ପୋଲ ଚଲାଉଥିଲି, ఒకసారి కొద్ది మొత్తం వచ్చి ଗୋଟିଏ ଥର ଭାଲୁ ଆସିଲା। నా గొర్రె పిల్లలు ఎత్తుకుని పోతుంటే ଆଉ ସେ ମୋର ମେଷ ଛୁଆକୁ ନେଇଗଲା ବେଳେ దాని పరుగు వెళ్ళి ଆଉ ପଛେ ପଛେ ଦୌଡ଼ି దాన్ని తరిమి ତାକୁ ଗୋଡାଇ దాని నోటులో నుండి ତାର ମୁହଁରୁ ఆ గొర్రె పిల్లలు విడిపించాను. ସେ ମେଷ ଛୁଆକୁ ମୁଁ ଉଦ୍ଧାର କଲି। నా మీద తెరబడగానే ସେ ଯେତେବେଳେ ମୋ ଉପରକୁ దాన్ని ଆସିଲା కొట్టి చంపుతున్నాడండి. ଆଉ ତାକୁ ମାରିଦେଲି। ఇదే కాదు రాజా, କେବଳ ସେତିକି ఒకసారి ఎలుగుబంటి వచ్చింది, ଆଉ ଥରେ ଭାଲୁ ఆ ଆସିଲା। ఎలుగుబంటిని కొట్టి చంపేసిందన్నాడండి. ସେ ଭାଲୁକୁ ମଧ୍ୟ ମୁଁ ମାରି ଦେଇଛି। అప్పుడు రాజుగారికి ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది, విశ్వాసం వచ్చింది. ତାପରେ ରାଜା ବିଶ୍ୱାସ କଲେ। అంటే సింహాలు చెప్పాడంటే, వెలుగుబంటి చెప్పాడంటే ఈ జానబాబు గులియత శివుని కూడా చంపుతానని అంత గొప్ప ధైర్య విశ్వాసం కలిగిందండి. ଏ ବାଳକ ଯଦି ସିଂହକୁ ମାରିଛି, ଏ ବାଳକ ଯଦି ଭାଲୁକୁ ମାରିଛି, ତାହେଲେ ଏ ଗଲିଆତକୁ ମଧ୍ୟ ମାରିପାରିବ। మీరంతా ఎక్కడ ఉన్నారండి? ସମସ୍ତେ ଏଠାରେ ଅଛନ୍ତି। అప్పుడు గమనించాడు. అప్పుడు ఏం చేశారు? అన్ని ఆయుధాలు ధరించారు, శిరస్థానం తగిలించారు, అంటే చర్మంగకం ధరించారు, మైమను తగిలించారు, షూ వేశారు. ఈయనకి అలవాట్లేదు కదా, ఇలా నడ్డంగా రావట్లేదు. ଆଉ ଦାଉଦଙ୍କୁ ତାପରେ ସେ ସମସ୍ତ ଯୁଦ୍ଧ ସଜ୍ଜା ଆଣିକି ଦେଲେ, ତାର ଶିରସ୍ଥାନ ଦେଲେ, ଉରସ୍ଥାନ ଦେଲେ, ସମସ୍ତ ଢାଳ ଦେଲେ, କିନ୍ତୁ ସେ ଦାଉଦ ଚାଲି ପାରୁନାହିଁ। ఆయనకు నడక రావట్లేదు. ଆଉ ସେ ଚାଲି ପାରୁନାହିଁ। అప్పుడు ఏమన్నారు? రాజా, ତାପରେ రాజా ఈయన్ని తీసి పారేసేసాను అన్నాడు. ଏ ସମସ୍ତ କାଢି ଦିଅ, ఈయన్ని తీసి పారేసి అన్నాడు. ଏ ସମସ୍ତ ବିଷୟ କାଢି అంటే ଦିଅ। ఎన్ని తీసేసిన తర్వాత ସମସ୍ତ ବିଷୟ କାଢିଦେଲା ପରେ ఏట్లోకి వెళ్ళాడు. ନଦୀକୁ ଗଲେ, నున్నటి 5 రాళ్ళు తీసుకున్నాడు. ଚିକ୍କଣ 5ଟି ପଥର ଆଣିଲେ, 5 రాళ్ళు తీసుకున్నాడు. 5ଟି ପଥର ଆଣିଲେ, వసన తాడు తీసుకున్నాడు. ତାପରେ ତାଙ୍କର ଛାଟେଣି ଧରିଲେ, చేతిలో కర్ర పట్టుకున్నాడు. ହାତରେ ବାଡି ଧରିଲେ, ఆయన బయలుదేరి వెళ్ళాడండి. ଆଉ ତାପରେ ସେ ବାହାରି ଗଲେ। అటు ఫిలిస్తీయులు, ସିଆଡେ ପଲଷ୍ଟିୟ, ఇది ఇశ్రాయేలు. ଏଠାରେ ଇସ୍ରାଏଲ। కోడి పుంజుల పందెం చూసినప్పుడు మీరు ଆଉ ସେ କଞ୍ଚା ఆంధ్రలో దొరికాయి. కోడి పుంజుల పందెం ఒక్క మాట చెప్పాలంటే ఆ పుంజుల కంటే అటు ఇచ్చిన వారు ఈలెక్ట్రిక్స్ ఎక్కువైపోతుంది అనే కదా. ସେମାନେ నా మాట అర్థం అయిందా? ସେଇ ଯୋଉ କୁକୁଡା ଯୁଦ୍ଧ କରାଯାଏ, ଏଠାରେ ମେଣ୍ଢା ଯୁଦ୍ଧ। అంటే ఫిలిస్తీయులు మా ఓడి గెలిచేస్తాడు అనుకున్నాను. ఎందుకు చెప్పండి?
ପୋଲିସ ସେମାନେ କହିଛନ୍ତି ଏ ଆମର ପୋଲିସ ସେମାନେ ହିଁ ଜିତିବେ ଚିତ୍କାର କରୁଛନ୍ତି మావోడు గెలిచేస్తారని ఎందుకు ధైర్యం ఉంది వాళ్ళకి? ଆମର ଗୋଲିଆଥ ହିଁ ଜୟ କରିବ ବୋଲି କାହିଁକି ସେମାନେ ଚିତ୍କାର ఆయన କରୁଛନ୍ତି? ఆశానుభావుడు, କାରଣ ସେ ଦୀର୍ଘକାୟ ఆ నీకే చాలా పెద్దది అని బైబిల్ కూడా రాయబడింది. ଆଉ ତାର ବର୍ଷ ମଧ୍ୟ ବହୁତ ଲମ୍ବା ବୋଲି ଲେଖାଯାଇଛି ఆయన చేతిలో ఆయుధాలు ఉన్నాయి, ଆଉ ତା ହାତରେ ଅସ୍ତ୍ର ଅଛି ఈ చేతిలో వర్షం మాత్రమే ఉంది. କିନ୍ତୁ ଦାଉଦ ପାଖରେ କେବଳ ଛାଟିଣି ଅଛି। నా దేవుని బిడ్డ నాకు ఇస్తే భయం పట్టుకొని గెలడా అనుకున్నాడు. ଏବେ ଇସ୍ରାଏଲ ମାନଙ୍କ ମଧ୍ୟରେ ଗୋଟିଏ ଭୟ ଦାଉଦ ସତରେ ଜିତିବ କି? దావీదు ఎలుతూ ఒక మాట అన్నాడు. ఆయన କିନ୍ତୁ ଦାଉଦ ଯାଉ ଯାଉ ଗୋଟେ ବିଷୟ କହିଲେ। ఏ మాట అన్నది చెప్తారా? କଣ କହିଲେ ଦାଉଦ କୁହନ୍ତୁ? దావీదు ఎలుతూ ఏమన్నా తెలుసా? ଦାଉଦ କଣ କହିଲେ? యుద్ధము యెహోవాదే, ଯୁଦ୍ଧ ହେଉଛି ସଦା ପ୍ରଭୁଙ୍କର, యుద్ధము యెహోవాదే, ଯୁଦ୍ଧ ହେଉଛି ସଦା చెప్పండి, ପ୍ରଭୁଙ୍କର। యుద్ధము యెహోవాదే. କୁହନ୍ତୁ ସମସ୍ତେ ଯୁଦ୍ଧ నా సోదరి సహోదరుడా, ମୋର ପ୍ରିୟ ଭାଇ మన ଭଉଣୀ, జీవితంలో ఓటము కానీడు. ଆଉ ତୁମ ଜୀବନରେ ସେ ପରାଜୟ దేవుని నిరీక్షించినట్లయితే ଭରସା ରଖିଲେ ତାଙ୍କଠାରେ రోమ 5:5 ప్రకారంగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ରୋମିଓ 5 ପର୍ବର 5 ପଦ ଅନୁସାରେ ଏହି ଭରସା ఈ మనକୁ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ଏହି ଭରସା ଲଜ୍ଜିତ మన କରିବ ନାହିଁ। పక్షంగా యుద్ధము చేసేవాడు యెహోవాయే. ଆମ ପକ୍ଷରେ ଯୁଦ୍ଧ କରିବା ସେ మన ପ୍ରଭୁ ଅଟନ୍ତି। మన పక్షంగా రాజ్యమాడేవాడు యెహోవాయే. ଆମ ପକ୍ଷରେ ସେ ଯୁଦ୍ଧ మన କରନ୍ତି। పక్షంగా వాదించేవాడు యెహోవాయే. ସେ ଆମ ମାନଙ୍କ ପକ୍ଷରେ ସେ మన ଯୁଦ୍ଧ କରିବେ। పక్షంగా నిలబడేవాడు యెహోవాయే. ଆମ ପକ୍ଷରେ ସେ ହିଁ ଛିଡ଼ା ହେବେ। మనతో యుగాయుగములు కూడా ఉండేవాడు ఆయనే. ଆଉ ସେ ଯୁଗ ଯୁଗ ଧରି ଆମ ସହିତ కాబట్టి ରହିବେ। యుద్ధము యెహోవాదే ଯୁଦ୍ଧ ସଦା ପ୍ରଭୁଙ୍କର। అని నిరీక్షణతో విశ్వాసంతో బయలుదేరిల్లాను. ଭରସାରେ ବିଶ୍ୱାସରେ ଆଗେଇ ଗଲେ। అప్పుడు గులియాత అన్నాడు, ସେତେବେଳେ ଗୋଲିଆଥ କହୁଛି నువ్వు కర్ర తీసుకొస్తున్నావు, ତମେ ତ ବାଡ଼ି ଧରି ଆସୁଛ, నేను కుక్కనా అని అన్నాడు. ମୁଁ କଣ କୁକୁର କି? నువ్వు కుక్కవో నక్కవో అని అన్నాడు. ତମେ କୁକୁର କି ବିଲୁଆ? కుక్కనేనంటే ఈ రోజు నీ తల నరికి ఛేదించి ఆకాశ పక్షులు ఎగరేస్తానన్నాడు. ଆଉ ସେ କହିଲେ ଆଜି ତୋର ମୁଣ୍ଡ କାଟି ଆକାଶର ପକ୍ଷୀ ମାନଙ୍କୁ ଦେବି। పిల్లల గమనం అటు గులియాత వస్తున్నాడు. ଆଉ ସିଆଡେ ଗୋଲିଆଥ ଆସୁଛି, వీటి వసూలు తీసుకుని ఎవరు వస్తున్నారు చెప్పండి? ଇଆଡେ ଛାଟିଣି ଧରି କିଏ ଯାଉଛି? దావీదు వస్తున్నాడు. ଦାଉଦ ଆସୁଛି, ఇటు ఇశ్రాయేలు ఉన్నారు, ଇଆଡେ ଇସ୍ରାଏଲ ମାନେ అటు ଅଛନ୍ତି, ఫిలిస్తీన్లు ఉన్నారు. పిల్లరా ଆଉ ସିଆଡେ ପୋଲିସ ఇప్పుడు చూడండి, గమనించిన మాట. యుద్ధంకి వెళ్తే చెప్పండి, ఆయన ఈటి తీసుకొని వస్తుండగా ସେ ବର୍ଷା ଧରି ଆସୁଥିବା ବେଳେ ఏం చేశాడు? ఊపాడు. ఎవరు? తండ్రి యొక్కయో నా కుమారు యొక్కయో ପିତାଙ୍କ ନାମରେ పరిశుద్ధాత్మ నామములో ପବିତ୍ର ଆତ୍ମା ନାମରେ ఎప్పుడు ఇలాగ ఇసురాడు. ଯୁଦ୍ଧ ସଦା ପ୍ରଭୁଙ୍କ ବୋଲି ଛାଡ଼ିଲେ। కిందకి వెళ్ళి ఎక్కడ పడింది? ଆଉ ସିଧା ଗଲା କେଉଁ ଜାଗାରେ ఈ ବାଜିଲା? నొసలు తగిలింది. ଆଉ ତାଙ୍କର କପାଳରେ ବାଜିଲା। ఒక మాట చెప్తాను, ఇక్కడ తగిలింది. ଏଠାରେ ବାଜିଲା। ఇక్కడ తగిలితే ఎలా పడిపోవాలా? ଏଠାରେ ବାଜିଲେ କେଉଁ ଆଡେ ପଡିବ? ఎల్లకెళ్ళ పడ్డాడు, అమ్మాని పడిపోవాలి. ଏମିତି ପଛକୁ ପଡିବା କଥା। అది ఎలా పడ్డాడు? କିନ୍ତୁ ଗୋଲିଆଥ କିପରି మరి ପଡିଲେ? బాగా పడ్డాడు. ମୁହଁ ମାଡି ପଡିଲେ। ఎందుకు బాగా పడ్డాడు? କାହିଁକି ମୁହଁ ମାଡି ପଡିଲେ? దావీదు దెబ్బ ఇక్కడ తగిలింది, ଦାଉଦଙ୍କର ବାଡ଼ ଏଠାରେ, దేవుని దెబ్బ ఇక్కడ తగిలింది. କିନ୍ତୁ ପ୍ରଭୁଙ୍କର ବାଡ଼ ଏଠାରେ। అందుకే దెబ్బలు పడి తిరిగి లేగలేదండి. ଆଉ ସେ ଥରେ ପଡିଲା ଉଠିଲା ନାହିଁ, దెబ్బలు పడి కిందకి లేగలేదు. ଆଉ ତଳେ పଡିଲା ଗୋଲିଆଥ అప్పుడు ଉଠିଲା ନାହିଁ। దావీదు పరుగు వెళ్ళాడు. ଦାଉଦ ତାପରେ ଦୌଡ଼ି ଦୌଡ଼ି ଗଲା, ఆయన తల పట్టుకున్నాడు. ତାର ମୁଣ୍ଡ ଧରିଲା, పరుగు వెళ్ళాడు. ଦୌଡ଼ି ଦୌଡ଼ି ଗଲା, ఆయన మీదకి ఎక్కాడు. ତା ଉପରେ ଚଢିଲା, ఆయన తల పట్టుకున్నాడు. ତାର ମୁଣ୍ଡ ଧରିଲା, ఒక దెబ్బతో తన కత్తితోనే తన తల నరికి ଆଉ ତାର ନିଜର ଖଟକରେ ତାର ମୁଣ୍ଡ କାଟି ఇలా తల తీసుకుని వస్తున్నారండి. ଏମିତି ମୁଣ୍ଡ ଧରି ଆସୁଛି। అప్పుడు ఫిలిస్తీయులు గడగడలాడి వణికి పారిపోతూ ఉన్నారు. ତାପରେ ପୋଲିସ ସେମାନେ ଥର ହଲ ఇశ్రాయేలు జేజేలు కొడుతూ ఉన్నారు. ଇସ୍ରାଏଲ ଜୟ ଜୟକାର କଲେ, ఇశ్రాయేలు జేజేలు కొడుతూ ఉన్నారు. ଇସ୍ରାଏଲ ଜୟ ଜୟକାର କଲେ, ఇశ్రాయేలు జేజేలు కొడుతుంటే ଇସ୍ରାଏଲ ଜୟ ଜୟକାର କଲେ, ఫిలిస్తీయులు పారిపోతే ପୋଲିସ ସେମାନେ ଦୌଡ଼ି ଗଲେ, వాళ్ళు తరిమి హతమార్చారని బైబిల్ గ్రంథంలో రాయబడుతున్నారా. ଆଉ ସେମାନଙ୍କୁ ଗୋଡ଼ାଇ ଗୋଡ଼ାଇ ମାରିଲେ ଇସ୍ରାଏଲ ମାନେ। ఈ సంగతి రాజు తెలియగానే ଏଇ ବିଷୟ ଯେତେବେଳେ ରାଜା ଶୁଣିଲେ, ఆ చిన్నవాడు ఎవరు, ఆ పిల్లవాడు ఎవరు, ଆଉ ସେ ଯୁବା ଭେଣ୍ଡିଆ କିଏ? సైన్యాధిపతిని అభినందన వెళ్తుంటే నాకు తెలియదు రాజా అని అన్నాడు. ଆଉ ସୈନ୍ୟାଧିପତି ଅବ୍ନେରକୁ ଯେତେବେଳେ ପଚାରିଲେ, ସେ କହୁଛି ମୁଁ ଜାଣି ନାହିଁ। అప్పుడు కనుక్కుంటే పదాలకు వాడు కొడుకు తెలిసింది ଆଉ ତାପରେ పଚାరిଲେ, అని పిలిచాడు. ତାଙ୍କୁ ଡାକିଲେ, పిలవగానే ଡାକିଲା ପରେ ఎలా ఓడించావు, ఎలా చేసావు, దీన్ని ఎలా చేయగలిగిన ఈ మాట చెప్తుంటే బాగా నుంచి చెప్తుంటే ଦେଖନ୍ତୁ ସେ କିପରି ତୁ ଜୟ କଲୁ, କିପରି ତାକୁ ପରାଜୟ କଲୁ, କିପରି ତାକୁ ମାରିଲେ, ଏପରି ପଚାରିଲେ। యోనాతాన హృదయము దావీదు హృదయంతో కలిసిపోయిందండి. ଏଠାରେ ଜୋନାଥନର ହୃଦୟ ଦାଉଦ ହୃଦୟ ସହିତ ମିଶିଗଲା। ఎవరి హృదయం కలిసిపోయింది? କାହା ହୃଦୟ ମିଶିଲା? యోనాతాన హృదయము ଜୋନାଥନର ହୃଦୟ దావీదు హృదయంతో కలిసింది. ଦାଉଦ ହୃଦୟ ସହିତ ମିଶିଗଲା। దావీదు ఎవరితో మాట్లాడుతున్నాడు? ଦାଉଦ କାହା ସଙ୍ଗେ କଥା ହଉଛନ୍ତି? చెప్పండి, ఎవరితో మాట్లాడుతున్నాడు? କାହା ସଙ୍ଗରେ? సౌలుతో మాట్లాడుతున్నాడు. ସାଉଲଙ୍କ ସହିତ। సౌలు ఎవరితో మాట్లాడుతున్నాడు? ସାଉଲ କାହା ସଙ୍ଗେ କଥା దావీదుతో ହଉଛନ୍ତି? మాట్లాడుతున్నాడు. ଦାଉଦଙ୍କ ସହିତ। ఈయన హృదయం కలవాలా?
ଦେଖନ୍ତୁ ଏ ଦୁଇ ଜଣଙ୍କର ମନ ଏକ ହେବା କଥା। ఎప్పుడు స్పెన్సర్ గారు నేను కలిసి మాట్లాడుకున్నాం. ଏବେ ସ୍ପେନ୍ସନଙ୍କ ବିଷୟରେ ଆମେ କଥା ହଉଛୁ। ఇప్పుడు ఇద్దరు హృదయాలు కలవాలా? ଆମ ଦୁଇ ମନ ଗୋଟିଏ ହେବା କଥା। అవునా కాదు చెప్పలేదు. ହଁ ନା ନାଇଁ କୁହନ୍ତୁ? కానీ మా ఇద్దరు హృదయాలు కలవలేదు. ఎవరు హృదయాలు కలిసింది? ଆମ ଦୁଇ ହୃଦୟ ମିଶିଲା ନାହିଁ। କାହାର యోనాతాను హృదయము దావీదు హృదయం కలిసిపోయిందండి. ଆଉ ଯୋନାଥନର ହୃଦୟ ଦାଉଦ ହୃଦୟ ସହିତ ମିଶିଗଲା। ఆ రోజు ఈ రోజు నుంచి నీవు నేను ప్రాణ స్నేహితులమే। ଆଉ ସେ କହିଲେ ଆଜି ଦିନଠାରୁ ଆମେ ଉଭୟେ ପ୍ରାଣ ବନ୍ଧୁ। చప్పలు కొడదాం ఒకసారి ప్రభు. ଜୋରେ କରତାଳି ଦେବା ପ୍ରଭୁ ବିଷୟରେ। ఏ స్నేహితులు చెప్పండి? କିପରି ବନ୍ଧୁ? ఏ స్నేహితులు? କିପରି బନ୍ଧు? అది మూడవ శ్లోకం. మూడవ శ్లోకం అంటే 18:3 దావీదు తన ప్రాణ స్నేహితులను భావించుకొని అతని ప్రేమించుచు గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దావీదా ଦାଉଦ అప్పుడు దావీదు ఎవరు? ସେତେବେଳେ ଦାଉଦ କିଏ? గొర్రెల కాపరి. ସେ ଜଣେ ମେଷ ପାଳକ। యోనాతాను ఎవరు? ଯୋନାଥନ କିଏ? యువరాజు. ଯୁବରାଜ। నా మాట మీకు కథ. యోనాతాను యువరాజు. ଯୋନାଥନ ଅଛି ଯୁବରାଜ। దావీదు ఎవరండి? ଆଉ ଦାଉଦ କିଏ? దావీదు ఎవరు? ଦାଉଦ କିଏ? గొర్రెల కాపరి. ఒక అంటే సామాన్యమైన వ్యక్తి. ଗୋଟେ ସାଧାରଣ ବ୍ୟକ୍ତି। కానీ ఇప్పుడు యువరాజు ఏమన్నానంటే ఈ రోజు నుంచి నీవు నేను ప్రాణ స్నేహితులు. ଏବେ ରାଜକୁମାର କହୁଛି ଦାଉଦକୁ ତୁମେ ଆଉ ମୁଁ ଏବେ ପ୍ରାଣର ବନ୍ଧୁ। నా దేవుని బిడ్డలారా, ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ ଲୋକମାନେ, స్నేహం చాలా గొప్పది. ଆଉ ସ୍ନେହ ବହୁତ ବଡ ବିଷୟ। స్నేహం చాలా గొప్పది. ଆଉ ସ୍ନେହ ହଉଛି ବହୁତ ବଡ ବିଷୟ। సామెతలు 17:17 ఏముందంటే, ଆଉ ହିତୋପଦେଶ 17 ପର୍ବର 17 ପଦରେ ଲେଖାଯାଏ। సామెతలు 17:17 ఏముందంటే, ଆଉ ହିତୋପଦେଶ 17:17 నిజమైన స్నేహితుడి ఇడవక ప్రేమించును. ଆଉ ପ୍ରକୃତ ବନ୍ଧୁ ନିରବଚ୍ଛିନ୍ନ ଭାବରେ ପ୍ରେମ କରେ। మన ప్రభు ఎలాంటి వాడు చెప్పండి? ଆମ ପ୍ରଭୁ କିପରି ଅଟନ୍ତି? నిజమైన స్నేహితుడు ଆଉ ସେ ପ୍ରକୃତ ବନ୍ଧୁ। ఎలా ప్రేమిస్తాడు? ସେ ଆମକୁ କିପରି ଭଲ ఇడవక ପାଇବେ? ప్రేమిస్తాడు. ଆଉ କିପରି ପ୍ରେମ କରିବେ? ఓషియా గ్రంథం 11:4 రాయబడింది. హోషేయ 11:4 ଲେଖାଯାଏ। 11:4 ఏమంటే, 11:4 మన ప్రభు మన మీద ఉన్న కార్యం తొలగించి ପ୍ରଭୁ ଆମ ଉପରେ ଥିବା ଜୁଆଳି ହଟାଇ ଦେ। మన కార్యం తీసేసి ଆମ ଜୁଆଳି ହଟାଇ ଦେ। ఆ కార్యం ఆయన పెట్టుకొని ସେଇ ଜୁଆଳି ନିଜ ଉପରେ మన ଗ୍ରହଣ యొక్క କରି బోధించిన పక్షం రాయబడిందండి. ଆଉ ସେ ଆମ ନିକଟକୁ ଆସିଅଛନ୍ତି। కాదంటే బరువు. అమ్మ చెప్ప కార్యం చెప్పండి. ଜୁଆଳି କହିଲେ ବୋଝ, బరువు అంటే భారము. ବୋଝ କହିଲେ ଭାର। మన భారము, ଆମର ବୋଝ, కుటుంబ భారము, ପରିବାର ବୋଝ, అప్పుల భారము, ଋଣର ବୋଝ, రోగ భారము, ରୋଗର ବୋଝ, పనుల భారము, ସମସ୍ତ କାର୍ଯ୍ୟ పాప భారము, ପାପ ବୋଝ, ఈ భారమంతా కూడా భరించి ଏ ସମସ୍ତ ବୋଝ ବହି మన భారం తొలగించి ଆମ ଦୁଃଖ ଦୂର మన କରି ఎదుట భోజనం పెట్టే మంచి స్నేహితుడు మన ప్రభుని యేసుక్రీస్తు వారికి అనుగ్రహించబడ్డాడు. ଆମ ଆଗରେ ଭୋଜନ ରଖିବାର ଉତ୍ତମ ବନ୍ଧୁକୁ ଆମେ ପାଇଅଛୁ। అలాగే హోషేయ గ్రంథము 14:4 రాయబడింది. ଆଉ ସେପରି ହୋଷେୟ 14:4 ଲେଖାଯାଏ। మనసు పూర్తిగా ప్రేమించే స్నేహితుడు. ଆଉ ସେ ଆମକୁ ପ୍ରାଣର ସହିତ ମନର ସହିତ ସେ ଆମକୁ ପ୍ରେମ କରନ୍ତି। ఎలా ప్రేమించే స్నేహితుడు చెప్పండి? କିପରି ପ୍ରେମ କରନ୍ତି? మనసు పూర్తిగా ప్రేమించే స్నేహితుడు. ପୂର୍ଣ୍ଣ ମନରେ ଆମକୁ ପ୍ରେମ କରନ୍ତି। యోహాను సువార్త 15:14 రాయబడింది. ଆଉ ଯୋହନ 15:14 ଲେଖାଯାଏ। యోహాను సువార్త 15:14 ఏమని రాయబడిందంటే, ଯୋହନ 15:14 ఒక్కడు నా ఆజ్ఞలు గైకొని ఎడలా ଜଣେ ଯଦି ମୋର ଆଜ୍ଞା ପାଳନ నా କରିବ స్నేహితుడై ఉందును. ସେ ମୋର ବନ୍ଧୁ ହେବ। ఒక సృష్టికర్తను దేవునితో మన స్నేహం కలగడం ఎంత ధన్యతని. ଆଉ ଗୋଟେ సృష్టికర్ତ୍ତାଙ୍କର ସହିତ ବନ୍ଧୁତା ସ୍ଥାପన କରିବା କେଡ଼େ ମହାନ ବିଷୟ। ఈ లోకమైన సంబంధమైన స్నేహితులు మన కొంపలు ముంచేవారు, మన బాగు చేసేవారు, మన స్నేహం అంటే మన మేలు కోరేవారు కాదు. కానీ ఈ స్నేహితుడు మన మేలు కోరేవాడు, మన దేవుడు కోరేవాడు, మన సమాధానం కోరేవాడు, మన నిత్య జీవించే స్నేహితుడై ఉన్నాడు. ଏହି ଜାଗତିକ ବନ୍ଧୁ ଆମକୁ କେତେବେଳେ ଆମର ମଙ୍ଗଳ ଚାହେଁ ନାହିଁ, ସେ ସବୁବେଳେ ଅମଙ୍ଗଳ ହିଁ ଚେଷ୍ଟା କରେ। କିନ୍ତୁ ଆମର ପ୍ରାଣ ପ୍ରିୟ ବନ୍ଧୁ ସେ କଣ କରିଛନ୍ତି? ଆମ ପାଇଁ ସମସ୍ତ ବିଷୟ ସାଧନ ఈ କରିଅଛନ୍ତି। స్నేహితుడు ఎలా స్నేహితుడండి? నిజమైన స్నేహితుడు చెప్పండి. ପ୍ରକୃତ ବନ୍ଧୁ। మీ పక్క శాఖను తీసుకోండి. నిజమైన స్నేహితుడు ପାଖରେ ସେକେଣ୍ଡ କହି କୁହନ୍ତୁ ପାଖ ବ୍ୟକ୍ତିଙ୍କୁ। ఈడవక ప్రేమించు. ଆଉ ପ୍ରକୃତ ବନ୍ଧୁ ସେ ସବୁବେଳେ ଆମକୁ ପ୍ରେମ କରନ୍ତି। ఒక సాక్షి చెప్తాను మీకు. ଗୋଟେ ବିଷୟ କହିବି, ఒక సాక్షి చెప్తా బాగేనండి. ଧ୍ୟାନର ସହିତ ଶୁଣିବେ। ఒక పల్లెటూరు గ్రామం నుంచి టౌన్కి వెళ్ళారు. ఒక కుటుంబంతో వెళ్ళారు. ଜଣେ ଗୋଟିଏ ମଫସଲ ଅଞ୍ଚଳରୁ ଟାଉନକୁ ଗଲେ। అక్కడ జూ పార్క్ ఉంది. ସେଠାରେ ଜୁ ପାର୍କ ଅଛି। ఆ జూ పార్క్ లో చూడడానికి వెళ్ళారు. ଆଉ ସେ ଚିଡ଼ିଆଖାନା ଦେଖିବା ପାଇଁ ଗଲେ। వీళ్ళంతా పార్కులకు వెళ్ళిపోయారు. ଆଉ ସମସ୍ତେ ଭିତରେ ଗଲେ। వాళ్ళు టికెట్ తీసుకోకుండా వెళ్ళిపోయారు. ସେ କଣ କଲେ? ଟିକେଟ ନ ନେଇ ଗଲେ। అప్పుడు వాళ్ళకి డౌట్ వచ్చి, అయ్యా మీకు టికెట్లు ఏని అడిగారు.
ଆଉ ତମର ଟିକେଟ କାହିଁ ବୋଲି ପଚାରିଲେ జంతువులు చూడడానికి కూడా టికెట్ కావాలా అని అన్నాడు ఈయన. ଏ ବ୍ୟକ୍ତି କହିଲା କଣ ପଶୁ ମାନଙ୍କୁ ବି ଦେଖିବା ପାଇଁ ଟିକେଟ అప్పుడు ଦରକାର ఆ పార్కు చాలా కోపం వచ్చింది. ଆଉ ସେ ପାର୍କ ରେ ଥିବା ସେ ବ୍ୟକ୍ତି ବହୁତ ରାଗିଗଲା అలాగే ఇంత కుక్క పిల్ల ఉంది, ତାର ଛୋଟ ଗୋଟେ କୁକୁର ଛୁଆ అది తెల్లగా కుక్క పిల్ల ఉంది. ଗୋଟେ ଧଳା కుକୁର ଛୁଆଟେ ఆ కుక్క పిల్ల ఏం చేసి తీసుకెళ్లిపోయారు. ଆଉ ସେ ଛୋଟ కుକୁରକୁ ସେ ନେଇଗଲା ఈయన కోపం వచ్చి ఆ కుక్క పిల్ల తీసుకొని గిర్ర 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 తిప్పి తీసాడు, సింహం పోలీసులు వేసాడు. ଆଉ ସେ କୁକୁର ଛୁଆକୁ ଏମିତି ଘୁରାଇ ଘୁରାଇ ସେ ବାଘ ସିଂହ ପାଖରେ ଫିଙ୍ଗିଦେଲା కుక్కకు ఒక మంచి గుణం చెప్పమంటారా? ଆଉ କୁକୁର ପାଖରେ ଥିବା ଗୋଟିଏ ଉତ୍ତମ ଗୁଣ కుక్కకు మంచి గుణం ఏంటంటే କୁକୁରର ଗୋଟିଏ ଭଲ ଗୁଣ ఓడిపోయిందన్న ఒక కుక్క ఏం చేస్తుంది తెలుసా? ମୁଁ ହାରି ଯାଇଛି ବୋଲି ଯେ କହେ ସେ కుକୁର ఓడిపోయిన కుక్క ఏం చేస్తుంది? ହାରି ଯାଇଥିବା କୁକୁର କଣ କରେ ఎల్లకెళ్ళి పడిపోతుంది. ପୁରା ଏମିତି పడిବ ఎల్లకెళ్ళి పడి కుక్కు 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 అంటే మీ చూసిన ఎప్పుడైనా మీరు ఆడించి కుక్కు 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 నీ బాధ్యను నువ్వు కొడత కొట్టు చప్పు చప్పు బతుకుతే బతుకు అని చెప్పి అలా ఓడిపోయి మూడు తిప్పి కుక్కు కుక్కు అనబడికి ఏ కుక్క కూడా కరెక్ట్ అని నడుచుకొని పోతే తప్ప ఇక దాన్ని ఆని చేయవండి. ଆଉ ସେ କୁକୁର ଯେତେବେଳେ ଏମିତି ପଡିଯାଏ ପୁରା ଏମିତି କୁକୁ କୁକୁ କରେ ସେ କଣ ସ୍ୱୀକାର କରୁଛି ମୁଁ ହାରି ଯାଇଛି ମତେ ତୁ ମାରିଲେ ମାର ରଖିଲେ ରଖ ଏହା ସେ କହେ ఎక్కడ సింహం లేదు అని ఈ కుక్క పిల్ల కూడా అలాగే అన్నది. ଆଉ ସେ ସିଂହ ପାଖରେ ପଡିଥିବା ସେ କୁକୁର ମଧ୍ୟ ସେପରି କଲା అప్పుడు సింహం ఏమనుకుంటా ఈ రెండు కలిసి స్నేహితులు అయిపోయారు. କିନ୍ତୁ ସିଂହ କିଛି କଲା ନାହିଁ ଆଉ ଦୁଇ ଜଣ ବନ୍ଧୁ ହୋଇଗଲେ ఈ రెండు కలిసి తిరుగుతుంటే ఎక్కలేని పబ్లిక్ కుక్క స్నేహం కలిసి తిరుగుతున్నాయి. కుక్క స్నేహం కలిసి ఏం తింటాయి చెప్పండి, మాంసం తింటాయని చెప్పి ఎక్కలేని పబ్లిక్ చూడడానికి వెళ్తుంటే ఆ పార్క్ ఫుల్ అయిపోతుంది, కలెక్షన్ ఎక్కువైపోతున్నారు. ଏବେ କଣ ହେଇଛି ଦେଖନ୍ତୁ ଏଇ ଚିଡ଼ିଆଖାନାରେ କଣ ହେଇଛି ଗୋଟେ ସିଂହ ଆଉ ଗୋଟେ କୁକୁର ଛୁଆ ବନ୍ଧୁତା ସ୍ଥାପନ କରିଛନ୍ତି ବୋଲି ସମସ୍ତେ ଆଗରୁ ନ ଆସିବା ଲୋକ ବି ଏବେ ପୁରା ଭିଡ଼ ହେଇଯାଉଛି సింహం ఏం తింటుంది ସିଂହ କଣ ଖାଏ చెప్పండి? ସିଂହ କଣ ଖାଏ వెజ్ తింటుంది, నాన్ వెజ్? నాన్ వెజ్ మాంసం ଖାଏ తింటారా, కూరగాయలు తింటారా? ମାଂସ ଖାଏ କି ପନିପରିବା ଖାଏ అన్నది మీరు చెప్పండి. ବନ୍ଧୁ ଭାଇ ମାନେ మాంసం తింటారే, ମାଂସ ଖାଏ ఇది కుక్క తిన్నంత వరకు తింటలేదంట. ଏ କଣ କରୁଛି କୁକୁର ନ ଖାଇବା ଯାଏ ସିଂହ ଖାଉ ନାହିଁ ఇక రోజు తినబోకి ଯେତେବେଳେ ପ୍ରତିଦିନ ଖାଉ ନାହିଁ କଣ రోజు తినబోకి కుక్కకి బాగా బలిసిపోయింది. ଏବେ ପ୍ରତିଦିନ ଖାଇ ଖାଇ କୁକୁର କଣ ହେଲା ପୁରା ମୋଟା బాగా బలిసిపోయింది. ପୁରା ମୋଟା ହେଇଗଲା దానికి సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది. ଦିନେ ସଡନଲି ହାର୍ଟ ଆଟାକ୍ ଆସିଲା దేనికి వచ్చింది? କାହାକୁ ଆସିଲା ହାର୍ଟ కుక్కకు ଆଟାକ୍ వచ్చింది. କୁକୁରକୁ చచ్చిపోయిన కుక్క. ମରିଗଲା କୁକୁର ఈ చచ్చిపోయిన కుక్కని బయటికి తీయాల. ଏବେ ମରି ଯାଇଥିବା కుక్కରକୁ ବାହାରକୁ ଆଣିବାର ଅଛି ఈ ఆ పార్క్ లో పనిచేస్తున్న వాళ్ళు ఎప్పుడు కూడా సింహంతో ఉంటారు కదా, పనిచేయడానికి వెళ్తున్న వారు ఆ కుక్క పిల్లలు తీస్తుంటే సింహం నిర్గమించి గర్జిస్తున్నారు అని గర్జిస్తున్నారు. ଆଉ ଯେତେବେଳେ କର୍ମଚାରୀ ମାନେ ଯାଇକି ସେ କୁକୁରକୁ ବାହାର କରିବା ପାଇଁ ଚେଷ୍ଟା କରୁଛନ୍ତି ଏବେ ସିଂହ ଗର୍ଜନ କରୁଛି భయపడిపోతున్నారు. ଭୟ କରୁଛନ୍ତି ମାନେ తినట్లేదు, କାଢି ଦେଉନାହିଁ ବାହାର କରିଦେଉନାହିଁ చచ్చిపోయిన కుక్కను తినట్లేదు. ଆଉ ସେ ମରିଯାଇଥିବା ମୃତ କୁକୁରକୁ ବାହାରକୁ ଆଣି ଦେଉନାହିଁ ସିଂହ అప్పుడు ఒక ఆలోచన వచ్చిందట. ସେମାନେ ଗୋଟେ ଚିନ୍ତା ఏంటి ఆలోచన? କଣ ଚିନ୍ତା ఈ సింహానికి ఇలాంటి కుక్క అంటే ఇష్టం అని చెప్పి అదే రంగులో ఉన్న కుక్కని అదే సైజులో కుక్క మన కుక్కని తీసుకొచ్చారంట. ଆଉ ଏ ସିଂହ କୁକୁରକୁ ବହୁତ ଭଲ ପାଉଛି ବୋଲି କହିକି ସେପରି ରଙ୍ଗର ଥିବା ଆଉ ଗୋଟେ କୁକୁରକୁ ଆଣିଲେ దాన్ని తీసుకొచ్చి సింహం పోలేసారు. ଆଉ ତାକୁ ଆଣି ସିଂହର ସେ ତାଙ୍କର କଣ କହିବା ଜନ୍ତାରେ ପକାଇଲେ అప్పుడు సింహం ఏం చేసిందని తెలుసండి? ଆଉ ସେ ସିଂହ କଣ କଲା అది కింద పడక ముందే పైన కసకసగా కొరికి కింద పడేసి ఈ చచ్చిపోయిన కుక్క పిల్లని దగ్గరికి వెళ్ళి తీసుకుందంటండి. ଆଉ ସେ କୁକୁରକୁ ଯେତେବେଳେ ଭିତରକୁ ଛାଡ଼ିଲେ ସେ ତଳେ ନ ପଡୁ ତାକୁ ପୁରା ଖଣ୍ଡ ଖଣ୍ଡ କରି ବିଦୀର୍ଣ୍ଣ କରିଦେଲା କିନ୍ତୁ ସେ ମୃତ କୁକୁର ପାଖକୁ ଯାଇ ତାକୁ ଆଲିଙ୍ଗନ କଲା దీని నిజమైన స్నేహము. ଏହାକୁ କହନ୍ତି ପ୍ରକୃତ ପ୍ରେମ ఎలా ప్రేమిస్తారండి? କିପରି ପ୍ରେମ ఒక సింహమే అలాగా ప్రేమిస్తే మన రక్షకుడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి పునరుత్థాన క్రీస్తు మనం ప్రేమిస్తాడా ప్రేమించడా? ଆଉ ସେ ଆମ ପାଇଁ ପ୍ରାଣ ତ୍ୟାଗ କରି ପୁନରୁତ୍ଥିତ ହେଇଥିବା ପ୍ରଭୁ ଆମ ପାଇଁ ପ୍ରେମ କରିବେ ନା ନାହିଁ చెప్పండి, మనం ప్రేమిస్తాడా ప్రేమించడా? ଆମକୁ ప్రేమ କରିବେ ନା ନାହିଁ చెప్పండి, ప్రేమిస్తాడా ప్రేమించడా? କୁହନ୍ତୁ ସମସ୍ତେ రోమపత్రిక 5:8 ప్రకారంగా రోమియో 5:8 అనుసారే 5:8 ప్రకారం ఎట్లగా దేవుడు తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు, మనం ఇంకా పాపం వెళ్తుండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ଆମେ ଆହୁରି ପାପରେ ଥିବା ସମୟରେ ପ୍ରଭୁ ଆମମାନଙ୍କ ପାଇଁ ମୃତ୍ୟୁ ଭୋଗ କଲେ మన కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు, ଆମ ପାଇଁ ପ୍ରାଣ ତ୍ୟାଗ మన କରିଥିବା కొరకు ପ୍ରଭୁ ప్రాణత్యాగం చేసిన యేసయ్య ଆମ ପାଇଁ ପ୍ରାଣ ତ୍ୟାଗ କରିଥିବା మనం ପ୍ରଭୁ ప్రేమిస్తాడా ప్రేమించడా? ଆମକୁ ପ୍ରେମ କରିବେ ନା ନାହିଁ ఎడవక ప్రేమించేవాడు. ସେ ସବୁବେଳେ ପ୍ରେମ
కష్టంలో, దుఃఖంలో, బాధల్లో, శ్రమలో, వ్యాధుల్లో అన్ని పరిస్థితుల్లో కూడా మనం ప్రేమించేవారైన କଷ୍ଟରେ ନଷ୍ଟରେ ଦୁଃଖରେ ଦୁର୍ଦଶାରେ ସବୁବେଳେ ପ୍ରେମ କରନ୍ତି చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ఆ స్నేహితుడు అన్నాడు, చూసారా, యోనాతాను దావీదు ప్రేమించి 4 వస్తువులు ఇచ్చాడు. త్వరగా నేను ముగించాను. ఒక హాఫ్ అన్ అవర్లో ముగించాను అనుకున్నాను. ఒక 10-20 నిమిషాలు త్వరగా ముగించాను. ఓకే, త్వరగా ଦାଉଦକୁ 4ଟି ବିଷୟ ଦେଲେ ଯୋନାଥନ అవుట్ లైన్ చెప్పి ముగిస్తాను. ଆଉଟଲାଇନ୍ କହିକି ମୁଁ ఏమి ఇచ్చాడండి? କଣ ଦେଲେ ఒక్క మాట. ଗୋଟିଏ ବିଷୟ కూర్చో కూర్చో కూర్చో. ఒక పిల్ల వచ్చిందా? ఓకే ఓకే. అదేమా? ଜୋରେ ପ୍ରଭୁଙ୍କୁ କରତାଳି ଦେଇ ପ୍ରଭୁଙ୍କୁ ఓకే. డైరెక్ట్ బిడ్డ బాగా గమనించాను ఒక మాట. యుద్ధంలో జయిస్తే ଯୁଦ୍ଧରେ ଜୟ କଲେ ఏం బహుమానిస్తారండి? କଣ ଦେବି ବୋଲି କହିଲେ దేశానికే గొప్ప విజయం కలగజేశాడు. ଆଉ ఇస్రాయేల్ దేశରେ విజୟ ଆଣିଲେ ఏమి వల్ల? କଣ ଦେବେ ଏବେ మన దేశంలో ఏమిస్తారు? భారత రత్న, లేకపోతే భూషణము, లేక రకరకాల ఏదో చెప్పండి. ఏమిస్తారు? నువ్వు చెప్పండి. గిఫ్ట్స్ ఏమిస్తారు? బహుమానం ఏమిస్తారు? ଭାରତର ପୁରସ୍କାର କଣ ଭାରତ ରତ୍ନ ପଦ୍ମଭୂଷଣ ଆଉ କଣ କଣ ଅଛି କୁହନ୍ତୁ ఇస్తారు కదండి. ଦେବେ ନା କୁହନ୍ତୁ దేశానికి జయమిచ్చే వారికి ఏమిస్తారు? ଗୋଟିଏ దేశ ପାଇଁ ଜଣେ ବିଜୟ ଆଣିଲା ତା ପାଇଁ କଣ ଦେବେ ఒకసారి మన సైనికుడు పాలస్తీన్లో పడిపోతే అతను తిరిగి మళ్ళీ మన దేశానికి వచ్చిందనగా ఎక్కడ చూసినా ఫ్లెక్స్లు వేసి అని పూజించారు. మీకు తెలుసో తెలీదు, దాదాపు ఒక 10 సంవత్సరాల క్రితం. 10 ବର୍ଷ ତଳେ ଆମ ଭାରତର ସୈନ୍ୟ ଗୋଟେ ଜାଗାରେ ପଡ଼ିଥିଲେ, ତାକୁ ଯେତେବେଳେ ଅଣାଗଲା ତାକୁ ପୁରା ପେପରରେ ఆ దేశంలో పడిపోయి ఆ దేశం మళ్ళీ తిరిగి వచ్చాడు. ଆଉ ସେ దేశରେ ପଡ଼ିଯାଇ ପୁଣି ସେ దేశానికి విజయం కలగజేస్తే ఏం బహుమానం ఇవ్వాలా? ଆଉ ଦେଶକୁ ଯଦି ସେ ଜୟ ଆଣିଲେ ତାପରେ କଣ ଦେବ ତାକୁ ఇవ్వాలా వద్దా చెప్పండి. କିଛି ଦେବା ନା ନାହିଁ ఏమి ఇచ్చాడు? సౌలు ఇవ్వలేదు కానీ యోనాతాను ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు బహుమానము? ସାଉଲ ଦେଲେ ନାହିଁ କିନ୍ତୁ ଯୋନାଥନ ଦେଲେ କଣ దుప్పటి ఇచ్చాడు, ଚାଦର ଦେଲେ, కత్తి ఇచ్చాడు, ତାପରେ ଖడ్ଗ ଦେଲେ, బిల్లు ఇచ్చాడు, ଧନୁ ଦେଲେ, నడికట్టు బెల్ట్. ତାପରେ ବେଲ୍ଟ ବା କଟି ବନ୍ଧନ ଦେଲେ. విచిత్రం అనిపించిందండి ఇది. କଣ ଏଇଟା ବିଚିତ୍ର ఇది ఆశ్చర్యం ఉందా చెప్పలేదు. ଆଶ୍ଚର୍ଯ୍ୟ ଲାଗୁଛି କି మీరు అంత ఎక్కడ ఉన్నారా? ସମସ୍ତେ ଅଛନ୍ତି ଏଠାରେ దాని మీద కప్పుకొని చెప్పి దుప్పటి ఇచ్చాడా? ଦାଉଦ ଏହାକୁ ଢାଙ୍କି ହୁଅ ବୋଲି ଚାଦର ଦେଲେ କି? దుప్పటి అనగా పరిశుద్ధాత్మ. ଚାଦର କହିଲେ ପବିତ୍ର ଆତ୍ମା. చెప్పండి, దుప్పటి అనగా ବସ୍ତ୍ର ବା ଚାଦର କହିଲେ పరిశుద్ధాత్మ. ପବିତ୍ର ଆତ୍ମା. మొదటి రాజుల గ్రంథం 19:19 ପ୍ରଥମ ରାଜାବଳୀ 19 ପର୍ବର 19 ପଦରେ మొదటి రాజుల గ్రంథం 19:19 ପ୍ରଥମ ରାଜାବଳୀ 19 ପର୍ବ 19 ପଦ ఏలియా ఎలీషా మీద దుప్పటేశాడు. ଏଲିୟ ଇଲିସା ଉପରେ ବସ୍ତ୍ର ଦେଲେ. నువ్వు అంటే నన్ను వెంబడించు అని దుప్పటేశాడు. ଅର୍ଥାତ୍ ତୁମେ ମୋର ଅନୁସରଣ କର. అలాగే రెండవ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనంలో ଦ୍ୱିତୀୟ ରାଜାବଳୀ 2 ପର୍ବର 11 ପଦରେ ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఆయన దుప్పటి కింద పడేశాడు. ଆଉ ସେ ସ୍ୱର୍ଗାରୋହଣ କରିବା ବେଳେ ସେ ଚାଦର ତଳେ ପକାଇଲେ. రెండంతల ఆత్మ ఆయన మీదకి వచ్చింది. 2 ଗୁଣ ଆତ୍ମା ତାଙ୍କ ଉପରେ ଆସିଲା. దుప్పటి అనగా పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా కనబడుతున్న పిల్లరా, ଚାଦର କହିଲେ ପବିତ୍ର ଆତ୍ମାର ସୂଚନା. గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈ రోజు సంగమా, దేవుని బిడ్డలారా, ଆଜି ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ ପ୍ରଭୁଙ୍କ ଲୋକ, దేవుడు మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తున్నాడు. ପ୍ରଭୁ ଆମକୁ ପବିତ୍ର ଆତ୍ମା ଦେଉଛନ୍ତି. ఈ పరిశుద్ధాత్మ యొక్క గుణగణాలు ఎన్నో ఉన్నాయి కానీ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ଆଉ ଏ ପବିତ୍ର ଆତ୍ମା ଦ୍ୱାରା କଣ କରିବା? రోమపత్రిక 8వ అధ్యాయం 15 చదువుదాము. రోమపత్రిక 8:15 రోమియో 8:17 చదవండి, త్వరగా చదవండి. శీఘ్ర పడివే. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. ఆమేన్. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి చూడు ఒక మాట. ଗୋଟିଏ କଥା, ఈ కుమారుడు అసలు మీరు కూడా రండి. ఫర్ ఎగ్జాంపుల్ దయచేసి గమనించండి మాట. ଦେଖନ୍ତୁ ఈయన దత్త చేసుకున్నాడు. ଦେଖନ୍ତୁ పాస్టర్ ఏం చేశారు? ఏం చేశారు? దత్త చేసుకున్నారు. ପାଷ୍ଟର ଆଜ୍ଞା ଏ ବାବୁକୁ କଣ କଲେ? ପୌଷ ପୁତ୍ର ରଖିଲେ. ఇది చాలా ఆస్తి ఉంది. ଆଜ୍ଞାଙ୍କର ବହୁତ ଧନ ସମ୍ପତ୍ତି ଅଛି. కన్న కొడుకున్నాడు. ତାଙ୍କର ନିଜର ପୁଅ ଅଛି. కన్న కొడుకు సరిగా చూడకపోయి, ముద్ద పెట్టకపోయి, చూడకపోతే ఆ నాస్తి ఎవరికైనా రాసేచ్చు. ଆଉ ସେ ତାଙ୍କର ନିଜର ପୁଅ ଯଦି ଭଲରେ ତାଙ୍କୁ ଦେଖିବେ ନାହିଁ, ସେ ଧନ ଯାହା କହିଲେ ସେ ଦେଇପାରିବେ. నా మాట మీకు అర్థమవుతుందండి? ମୋ କଥା ବୁଝିପାରୁଛନ୍ତି? నన్ను చూడలేని వాడు నాస్తి వాడికి ఎందుకు? ମତେ ଯେ ଭଲରେ ସମ୍ଭାଳି ନାହିଁ ତାକୁ ମୋ ଧନ କାହିଁକି ଦେବି? ఎవరికైనా రాయొచ్చు. ତାକୁ ଯାହା କହିଲେ అదే ଦେଇଦେବି. ఈ కొడుకుని దత్త చేసుకున్నాడు అనుకో, ଯଦି ଏଇ ପୁଅକୁ ସେ ପୌଷ ପୁତ୍ର ରଖିଲେ, మూరుకడన్నా తొట్టున్నా
కొట్టిన చెందిన సరే ఆ ఆస్తి ఈయనకి చెందిన తప్ప ఎవరు కూడా చెందడండి ఆ ఆస్తి. ये दुष्ट हेले मध्य ए जहा कले मध्य ए आंकर धन सब यांकर है बाकी अन्य काहाको देबार మీరంతా ఎక్కడ ఉన్నారా? योग्यता नाही, ఎవరు చెందుతుంది? अधिकार नाही. చెప్పండి ఎవరు చెందుతుంది? कहार అంటే అందుకే దేవుడు ఏం చేశాడు మనల్ని? औषधि में మన प्रमाण దత్తత చేసుకున్నాడు. को पौष्य पुत्र మన దత్తత చేసుకున్నాడు. को पौष्य पुत्र అందుకే రామపత్రిక 8:15 చదవండి. రామపత్రిక 8:15 చూస్తే रोमियो 8:17 చదవండి. కాబట్టి సహోదరులారా, ఆ. శరీరానుసారంగా అమ్మా ప్రవర్తించుటకు 8:17 అమ్మా ఏమన్నాడు? మన పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా క్రీస్తుతో సమపడిన ఎడల ఆయనతో శ్రమపడిన ఎడల ఆ. క్రీస్తుతోడి వారసులము. గంటకి చెప్పలు కొట్టండి. మన క్రీస్తుతో మన ప్రభువుని క్రీస్తుకి ఎంత వారసత్వం ఉందో మనల్ని కూడా సమాన వారసత్వం చేస్తున్నారండి ఆయన. ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ଯେତିକି ଅଧିକାର ଅଛି ତାଙ୍କର ପୁତ୍ର ହେଇଥିବା ଆମମାନଙ୍କ ମଧ୍ୟ ସେତିକି ଅଧିକାର, ସମାନ ଅଧିକାର ଅଛି. మీరంతా ఎక్కడ ఉన్నారా? ସମସ୍ତେ ଏଠାରେ ଅଛନ୍ତି. ఎక్కడ ఉన్నారా? ఎందుకు? କାହିଁକି? మన దత్త చేసుకున్నాడు. କାହିଁକି ଆମମାନଙ୍କୁ ସେ ପୌଷ୍ୟ పుତ୍ର ରଖିଛନ୍ତି. అందుకు దేవుడు ఓ దేవుడా ఓ భగవంతుడా అని చెప్పి అమ్మసలు నాయనా తండ్రి అబ్బా అంటే ఓ అని ప్రేమ పొర్లుకుంటూ వస్తుందండి. ఇప్పుడు దేవుడిని ఓ దేవుడు అని పిలవసలు నాయనా అంటే ఏమైనా కుమార్తె ఏమైనా కుమారుడు అని ఆయన ప్రేమ పొర్లుకుంటూ వస్తుందండి. ଏବେ ଆମେ ପ୍ରଭୁ ବୋଲି ଡାକିବାର ଦରକାର ନାହିଁ, କିନ୍ତୁ ପିତା ବୋଲି ସମ୍ବୋଧନ କଲେ ତାଙ୍କର ପ୍ରେମ ଉଛୁଳି ପଡ଼ିବ ଆଉ ସେ ଆମ ନିକଟକୁ ଆସିବେ, ଆମକୁ ଯାହା ଦରକାର ତାହା ଦେବେ. నా మాట మీకు అర్థమేనండి? ବୁଝିପାରିଲେ? మనం ఏం చేశాడు? ଆମକୁ କଣ କଲେ? మీ పక్క సెకండ్ తీసుకుని చెప్పండి. ପାଖ ବ୍ୟକ୍ତିକୁ ସେକେଣ୍ଡ ଦେଇ କୁହନ୍ତୁ చెప్పండి మనం ఏం చేశాడు చెప్పండి. ଆମକୁ କଣ କରିଛନ୍ତି? దత్తత చేసుకున్నాడు చెప్పండి. ସେ ଆମମାନଙ୍କୁ ପୌଷ୍ୟ పుତ୍ର ରଖିଛନ୍ତି. మీకు దేవుడు లేదమ్మా బిడ్డ? କହିବି ନାହିଁ କି ଆମମାନେ ఇప్పుడు మనం ఎవరము? ଆମେ କିଏ ଏବେ? దేవుని పిల్లలని చెప్పండి. ପ୍ରଭୁଙ୍କର ସନ୍ତାନ, మనం చెప్పండి మన దేవుని పిల్లలని చెప్పండి. ଆମେ ଈଶ୍ୱରଙ୍କର ସନ୍ତାନ, దేవుని పిల్లలు అవుటకు అధికారం మనకి ఇచ్చాడు. ଈଶ୍ୱରଙ୍କର పుତ୍ର ହେବାର ଅଧିକାର ଆମକୁ ଦେଇଛନ୍ତି. గలతీ పత్రిక 4:6 ప్రకారంగా ଗଲାତୀ 4:6 ଅନୁସାରେ మన దాసులము కాము, ଆମେ ଦାସ ନୁହଁ, మనం వారసులము. ଆମେ ଅଧିକାରୀ, మన ଉତ୍ତରାଧିକାରୀ. మరియు మీరు కుమారులై ఉంటున్నారు. చదివితే లేట్ అయిపోతుంది కదా. ఇక మన దాసులం కాము అని ఎవరు చెప్పండి? ଏବେ ଆମେ ଦାସ ନୁହଁ. యోహాను సువార్త 8:38 ఉందంటే 8:34 ఏముందంటే పాపం చే ప్రతివాడు కూడా పాపానికి దాసుడు. 8:34 ଲେଖା ହେଇଛି ପାପ ଯେ କରେ ସେ ପାପର ଦାସ. ఒకప్పుడు మనం దేనికి దాసులుగా ఉన్నాము? ଆମେ ଦିନ ଥିଲା କାହାର ଦାସ ଥିଲେ? పాపానికి దాసులుగా ఉన్నాము. ପାପର ଦାସ ଥିଲେ. ఒక మాట చెప్తాను. ଗୋଟିଏ ବିଷୟ କହିବି. కెనడా దేశంలో ఒక పిచ్చోడు ఉండేవాడు. କାନାଡା ଦେଶରେ ଗୋଟିଏ ପାଗଳ ଥିଲା. మీరంతా ఎక్కడ ఉన్నాను? ఒక పిచ్చోడు ఉండేవాడు. ଗୋଟିଏ ପାଗଳ ଥିଲା. ఎక్కలేని మురుగ కాగితాలు మురుగ గుడ్లు అంతా కలిసి మూట కట్టుకొని మోసుకెళ్ళివాడు ఆయన. ଆଉ ସେ ସବୁବେଳେ କଣ କରୁଥିଲା? ସେ ମାନେ ମଇଳା ଲୁଗାକୁ ସେ ଗୋଟିଏ ବାନ୍ଧିକିରି ଯାଉଥିଲା. ఒకరోజు చాలా కొండపోతున్నంత వర్షం వచ్చేసింది. ଦିନେ କଣ ହେଲା? ପୁରା ଭୟଙ୍କର ବର୍ଷା. ఆ వర్షం రాబోడికి ఏం జరిగిందంటే ବର୍ଷା ହେଲେ କଣ ହେଲା? బాగా తడిసిపోయాడు. ଆଉ ପୁରା ସେ ଭିଜି ଗଲେ. మూట కూడా తడిసిపోయింది. ଆଉ ତାଙ୍କର ସେ ପୁଟୁଳା ମଧ୍ୟ ରଖିଥିଲା ఇలాగ మూట మోసుకుంటూ ଆଉ ସେ ବୁଚକାକୁ ବୋହିକିରି ఒక ఇంటికి వెళ్ళి ఇలాగ తలుపు తట్టాడు. ଆଉ ସେ ଗୋଟେ ଘରକୁ ଯାଇ ଆଘାତ କଲା. ఎవరయ్యా అని అన్నాడు. କିଏ ବାହାରେ? వీళ్ళు సపోర్ట్ చేయట్లేదు. ଏ କିଛି କହୁନାହିଁ. మన తలుపు తట్టాడు. ପୁଣି ଦ୍ୱାରରେ ଆଘାତ କଲା. ఎవరయ్యా అని అన్నాడు. ଭିତରେ କିଏ ବୋଲି ପଚାରିଲେ. మన సపోర్ట్ చేయట్లేదు. ଏ କିଛି କହୁନାହିଁ. మన తలుపు తట్టాడు. ପୁଣି ଆଘାତ କଲା. ఎవరంటే తలుపు తీయలేదు. କିଏ ବୋଲି మాట్లాడలేదు. କହିଲେ କିଏ? ସେ କହୁନାହିଁ କିଛି. వెంటనే డోర్ తీశాడు. ସାଙ୍ଗେ ସାଙ୍ଗେ କବାଟ ଖୋଲିଲେ. పిచ్చివాడు. ସେ ଦେଖିଲା ବେଳକୁ ପାଗଳ. ఎంత పొడవాటి గడ్డ ఉంది, ఎతే చెల్లు కాదని వాసన వస్తుంది. ସେ ପୁରା ଦୁର୍ଗନ୍ଧ ଆସୁଛି. నీకేం కావాలని అడిగాడు. ଆଉ ସେ ପଚାରିଲା ତୁମର କଣ ଦରକାର? అని చెప్పి నాకు చెడు పెడుతుంది, నేను లోపలికి వస్తానన్నాడు. ମୁଁ ବହୁତ ଥଣ୍ଡା ହଉଛି, ମୁଁ ଭିତରକୁ ଆସିବି ବୋଲି କହିଲା. అప్పుడు ఏమన్నాడంటే ఆయన ఆ ఇంటి యజమానుడు ఏమన్నాడంటే ଘରର ମାଲିକ କହିଲା, నాకు ఇంటి లోపలికి వస్తే ମୋ ଘର ଭିତରକୁ నీకు ଆସିଲେ మంచి అన్నం పెడతాను, ଭଲ ଖାଦ୍ୟ ଦେବି, మంచి మెత్తిస్తాం, ଭଲ ବସ୍ତ୍ର ఒక ଦେବି, చక్కటి రగ్గిస్తాం, ଗୋଟେ ଚାଦର ଦେବି, నువ్వు చక్కగా పడుకోలేవు. ଭଲରେ ତୁଇ ଶୋଇବୁ. ఓ పని చేస్తావా? ଗୋଟେ କାମ ఆ କରିବୁ. మూట ఉంది కదా, ଆଉ ତୋର ଯୋଉ ବୁଚକା ଅଛି, ఆ మూట తీసుకెళ్లి బయట పడేసి రా అన్నాడు. ଆଉ ସେ ବସ୍ତାକୁ ନେଇ ବାହାରେ ଫିଙ୍ଗି ଆସ. ఈ పిచ్చోడు ఏమన్నాడు తెలుసా? ସେ ପାଗଳ କହୁଛି ఆహా, ମୁଁ ଯିବି ନାହିଁ. చిన్నప్పటి నుంచి ఈ మూట నేను మోస్తూ ఉన్నాను, నేను పడినన్నాడు. ఈ ଛୋଟ ବେଳୁ ଏ ବସ୍ତାକୁ ମୁଁ ଧରିକି ବୁଲୁଛି, ମୁଁ ଛାଡ଼ିବି ନାହିଁ. నువ్వు ఆహా అంటే మా ఆవిడ ఆహా వద్దు అని అంటారు.
ଆଉ ତୁ ଯଦି ହଁ କହିବଲେ ମୋ ସ୍ତ୍ରୀ ମଧ୍ୟ କହିବ ఆ ନାହିଁ। మూటతో లోపలికి వస్తే లోపల వచ్చిన అందరూ బయటికి వెళ్ళిపోవాలి, అవునా కదండి? ଆଉ ସେ ବସ୍ତା ଧରି ତୁ ଭିତରକୁ ଆସିଲେ ଭିତରୁ ତୁ ବାହାରକୁ ଯିବାକୁ ପଡିବ। ఎందుకు మూట ఎత్తుకొని వెళ్ళిపోయాడంటే దానికి బానిస అయిపోయాడు. ସେ ବସ୍ତା ଧରି କାହିଁକି ପଳାଇଲା ମାନେ ସେ బస్తాର ଦାସ ପାଲଟି ଯାଇଥିଲା। ఈ విధంగా నీకు మన సిగరెట్కి, త్రాగుడికి, జోదానికి, సీరియల్కి, వాట్సాప్కి, రకరకాల వాటికి బానిసలు అయిపోయారు. ଆଜି ତୁମେ ମଧ୍ୟ WhatsApp ର ତାପରେ ଅନେକ ବିଡି ସିଗାରେଟ ମଦ ସିରିୟଲ ଏମିତି ଅନେକର ତୁମେ ଦାସ ହୋଇଯାଇଛ। ఈ రోజు ఆ బానిసత్వం నుండి విడుదల పొందుతుంది గాక. ଆଜି ସେଇ ଦାସତ୍ୱରୁ ତୁମେ ନିଶ୍ଚୟ ଭାବରେ ମୁକ୍ତ ପାଅ। మనకి ఏ ఆత్మ ఇచ్చాడండి చెప్పండి? କେଉଁ ଆତ୍ମା ଆସିଲା? ఏ ఆత్మ ఇచ్చాడు? କେଉଁ ଆତ୍ମା ଦେଲେ ପ୍ରଭୁ? దత్తపుత్రాత్మ. ଦତ୍ତ ପୁତ୍ର చాలా చాలా ఉన్నాయి, నేను ఇప్పుడే చెప్పడానికి సమయం కాదు. దత్తపుత్రాత్మ ఇచ్చాడు. ଦତ୍ତ ପୁତ୍ରର ଆତ୍ମା। రెండు దేవుడిచ్చాడు. ଦ୍ୱିତୀୟରେ କଣ ଦେଇଛନ୍ତି? దుప్పటి దేవుడిచ్చి కత్తి. ତାପରେ ଖడ్ଗ। చెప్పండి కత్తి. କଣ ଦିଆଗଲା? లోకాసు వార్త 22:36 ఏమనంటే, ଲୁକ 22 ପର୍ବର ଲେଖାଯାଇଛି। లోకాసు వార్త 22:36 ఏంటంటే కత్తి లేనివాడు తన బట్టనన్ని కత్తి కొనుక్కోవాలన్నాడు. ଆଉ ଲୁକ 22 ର 26 ରେ ଲେଖାଯାଇଛି 36 ରେ। నేను ఒక మాట అడగమంటారా? ମୁଁ ଗୋଟେ ବିଷୟ ପଚାରିବି। క్రిస్మస్ మంచి పట్టుశాలు కొనుక్కుంటాము, క్రిస్మస్ ରେ ଆମେ ଭଲ ଭଲ ପାଟ ଶାଢୀ మంచి ପିନ୍ଧୁ, బట్టలు కొనుక్కుంటాము, అవునా కదా? ଭଲ ଭଲ చెప్పండి. ଲୁଗା କିଣୁ। ఎప్పుడైనా ఎవరైనా బైబిల్ కొనుక్కున్నారా? క్రిస్మస్ కొత్త బైబిల్ కొనుక్కున్నారా? క్రిస్మస్ ରେ କେବେ ହେଲେ ଆପଣ ନୂତନ ବାଇବେଲ ఒక్కరి చేయొచ్చారమ్మా. దేవి గారు ఒక్కరి చేయతారు. క్రిస్మస్ కొత్త చెప్పండి, కొత్త బట్టలు కొనుక్కోవడం ప్రయాసపడతారు, కానీ కొత్త బైబిల్ కావాలన్నా ఎంతమంది నడిచి పైకి ఎత్తండి. ନୂଆ ଲୁଗା କିଣିଛନ୍ତି କିନ୍ତୁ ନୂଆ ବାଇବେଲ କିଣିଥିବା ବ୍ୟକ୍ତି କିଏ ଅଛନ୍ତି ହାତ ଉଠାଇବେ। కత్తి అంటే ఎబ్రి పత్రిక 5:12 నుండి వాడి అయిన రెండంచుల ఖడ్గము, అదే దేవుని వాక్యం అని రాయబడింది. ଆଉ ଏବ୍ରୀ ପୁସ୍ତକ 4 ର 12 ଲେଖାଯାଏ ସେଇ ଖడ్ଗ ହେଉଛି ପରମେଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ। దేవుని వాక్యం అనే ఖడ్గం ఉంటే దుష్టుడు కూడా భయపడతారు. ଆଉ ଏଇ ବାକ୍ୟ ଜୀବନ୍ତ ପରମେଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ଥିଲେ ଦୁଷ୍ଟ ମଧ୍ୟ ଭୟ କରିବ। వాక్యం ఏంటి? అన్ని బ్రతికిస్తుంది. ବାକ୍ୟ କଣ କରି ଆମକୁ ଜୀବିତ କରେ। 119 ವರ್ಷలో ఆయన వాక్యం మనం బ్రతికిస్తుంది. ଆଉ 119 ଗୀତ ତାର 58 ପଦରେ ବାକ୍ୟ ଆମକୁ ଜୀବିତ କରେ। 171 ವರ್ಷలో ఆయన వాక్యము నెమ్మది కలగజేస్తుంది. ଆଉ 119 ଗୀତ సంగీత 71 ରେ ସେ ଆମକୁ ସାନ୍ତ୍ୱନା ଦିଏ ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟ। అలాగే దేవుని వాక్యం 119 ವರ್ಷలో 119 గీతର 9 ପଦରେ ఆయన వాక్యము చూపిసేస్తుంది. ଆଉ ସେ ବାକ୍ୟ ଆମକୁ ପରିଷ୍କାର କରେ। నా మాట మీకు అర్థమవుతుందండి? ମୋ କଥା ବୁଝି ପାରୁଛନ୍ତି? అలాగే ఎఫెసీ పత్రిక 5:27 ప్రకారం ఆ వాక్యం చెప్పిన ఉదక స్నానం చేపించి ఆయన ఎదుట నిలబెట్టిస్తుంది. ଆଉ ఎఫెసీୟ 5:20 ରେ ଲେଖାଯାଏ ସେଇ ବାକ୍ୟ ଆମକୁ ସମ୍ପୂର୍ଣ୍ଣ ରୂପେ ପରିଷ୍କୃତ କରି ତାଙ୍କ ସମ୍ମୁଖରେ ଛିଡ଼ା କରେ। అలాగే ప్రకటన గ్రంథము 19:13 ప్రకారంగా యేసుక్రీస్తు దేవుని వాక్యం అనే పేరు ఆయన తల మీద ఆయన వస్త్రం మీద కూడా రాయబడినది. ଆଉ ପ୍ରକାଶିତ ବାକ୍ୟ 29 ପର୍ବରେ ଲେଖାଯାଇଛି ତାଙ୍କର ନାମ ତାଙ୍କର ବସ୍ତ୍ରରେ ଲେଖାଯାଇଅଛି ତା ବାକ୍ୟ। యోహాను సువార్త 1:14 ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసిస్తుందని రాయబడింది. ଆଉ ଯୋହନ ପୁସ୍ତକ ତାର 1 ଅଧ୍ୟାୟର 18 ପଦରେ ଲେଖାଯାଇଛି ସେହି ବାକ୍ୟ ଦେହ ఆ వాక్యం ଆମ ମଧ୍ୟରେ ବାସ କରୁଛି। ఆ వాక్యం బ్రతికించిన కాక 119 వెలిగిస్తుందని రాయబడింది. ଆଉ ସେହି ବାକ୍ୟ 119 ଗୀତ సంగీతର 130 ରେ ଆମକୁ ଆଲୋକ ଦେଉଛି। 105 నుండి నీ వాక్యము నా పాదాలకు దీపమును నా త్రోవకు వెలుగైందని అన్నాడు. ଆଉ 105 ପଦରେ ଲେଖାଯାଇଛି ତୁମର ବାକ୍ୟ ମୋ ପ୍ରଦୀପ ଅଟେ। హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది కావాలి వాక్యము? କେତେ ଜଣଙ୍କୁ ଦରକାର ସେହି ବାକ୍ୟ? కత్తిలను ఏం చేయాలా? ଖడ్ଗଜାର ନାଇଁ କଣ କରିବ? ఎంతమంది మీ దగ్గర బైబిల్ ఒకసారి మీ బైబిల్ పైకి లేపండి. କେତେ ଜଣଙ୍କ ପାଖରେ ବାଇବେଲ ଅଛି ହାତରେ ଧରି ଉପରକୁ ଟେକନ୍ତୁ। బైబిల్ 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 କେତେ ଜଣ ପାଖରେ ବାଇବେଲ ଅଛି ହାତ ଉଠାନ୍ତୁ ଏମିତି। చాలా మంది దగ్గర ఉన్నాయి, ଅନେକଙ୍କ ପାଖରେ ଅଛି చాలా మంది దగ్గర లేవు. କିନ୍ତୁ କେତେ ଜଣଙ୍କ ପାଖରେ ନାହିଁ। మీరు అనొచ్చు ଆପଣ କହିବେ నేను చదువుకోలేదండి, ଆଜ୍ଞା ଆମେ ପାଠ అంటే మా ପଢିନାହୁଁ, బైబిల్ మాకు దగ్గర లేదనొచ్చు. ତେଣୁ ବାଇବେଲ ଆମେ ଧରିନାହୁଁ। మీ కుమారుడు అమెరికాలో ఉన్నాడు, ତୁମର ପୁଅ ଆମେରିକାରେ ଅଛି, లెటర్ రాశాడు, ఉత్తరం రాశాడు, ଗୋଟିଏ ଚିଠି ଲେଖିଲେ, నీ దగ్గరికి పోస్టర్ తీసుకొచ్చి ఉత్తరం ఇచ్చాడు. ପୋଷ୍ଟମ୍ୟାନ ଆଣିକି ତୁମକୁ ଦେଲେ। నాకు చదువు లేదని చెప్పి ఉత్తరం పక్క పెడతావా? ଆଉ ମୁଁ ପଢି ଜାଣେ ନାହିଁ ବୋଲି ସେ ଚିଠିକୁ ନେବ ତଳେ ରଖିଦେବ କି? పెడతా అమ్మా. మా మీ దగ్గర ఉత్తరం వచ్చింది, ఏం చదువు 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 చదువు. ମା ଦେଖ ଗୋଟେ ମୋର ଚିଠି ଆସିଛି କଣ ତାକୁ ପଢ ଟିକେ। అమ్మ చదువు. ତୁମେ ପଢ। ఈమె దగ్గర చదువునా చదువుతుంది, మన ఇక్కడ కలుగుతుంది, ఇక్కడ చదివించుకుంటుంది. ତାଙ୍କୁ ପଢାଇଲେ చదువుకున్న వాడు ఒకసారి చదివించుకుంటాడు, కానీ చదువులేని వాడు ఎక్కువ మంది సార్లు చదివించుకుంటాడు. ପାଠ ପଢିଥିବା ଲୋକ ଥରେ ପଢିବ କିନ୍ତୁ ପାଠ ଯେ ପଢିନାହିଁ ସେ 10 ଥର ପଢିବ। అవునా కదా చెప్పండి? అవునా నాయ్? అవునా కదా? అవునా నాయ్? అది చదువుకున్నా చదువు లేకపోయినా ప్రతి ఒక్కరు కూడా వాక్యం అనే బైబిల్ ఈ వాక్యం అనే ఖడ్గం అందరి దగ్గర ఉండాలి. కత్తి ପଢିଥାଉ ବା ନ ପଢିଥିଲେ ମଧ୍ୟ ସମସ୍ତଙ୍କ ପାଖରେ ବାକ୍ୟର ଖడ్ଗ ଆମ ପାଖରେ ରହିବା ଦରକାର। ప్రతి వారు కూడా బైబిల్
చదివించుకోవాలా ଆଉ ପ୍ରତ୍ୟେକ ଲୋକ ବାକ୍ୟକୁ ପଢାଇବା వాళ్ళు కూడా చదివించుకోవాలా ଆଉ ସମସ୍ତେ ପଢେଇକି సరే, ଶୁଣିବା ఇక మూడోది ఏం ఇచ్చాడు? ତୃତୀୟରେ କଣ ଦେଲେ విల్లు. ଧନୁ విల్లు అంటే ଧନୁ କହିଲେ గురి, గురి గురి గోల్డ్. ଲକ୍ଷ୍ୟ ఒక మాట, ఆ రోజు ఇప్పుడు తుపాకులు ఆ ଏବେ రోజుల్లో ବନ୍ଧୁକ ଅଛି బాణాలు వేశారు. అంటే ఇది చూడండి, అర్థమవుతుంది? బాగా ఎలా వేశారు చెప్పండి. ସେ ఏయ్, గురు చూసి గుండులో కొట్టాలా అని అన్నారా మీరు? ଲକ୍ଷ୍ୟ ଦେଖି ତାର ଛାତିରେ ମାରିବା ఇది విల్లు అండి, ఇది బాణం ఎలా వేశారు చెప్పండి. କେମିତି ସେ ଧନୁ କିପରି ମାରୁଛନ୍ତି అర్థమైంది మీకు? ବୁଝିପାରୁଛନ୍ତି ఏం చేశారు చెప్పండి. କଣ କରୁଥିଲେ అంటే గురు చూసి ఎక్కడ కొట్టేవారు? ଲକ୍ଷ୍ୟ ଦେଖି ମାରୁଥିଲେ గుండులో ତାର కొట్టేవారు. ଛାତିରେ ଯେମିତି ବାଜିବ గురి అంటే ఏంటంటే విల్లు అంటే గురి. ସେ ଧନୁ କହିଲେ ଆମର ଲକ୍ଷ୍ୟ పిలుపు పత్రిక ఫిలిప్పియ 3వ అధ్యాయము 3 పర్ବ 14 నుంచి చూస్తే 14 ପଦ ଦେଖିଲେ అపోస్తలుడు పౌలు గారు ప్రేరిత పౌల ఎన్నుకున్న ఎన్ని మరిసి ପଛରେ ଯାହା ଅଛି ఎన్నుకున్న ఎన్ని గంటలు ఎంచుకొని ସମସ୍ତ ବିଷୟ ଛାଡ଼ି ଦେଇ ముందున్న వాటి కొరకు ఎగురు పరుసు ଆଗରେ ଥିବା ବିଷୟ ପ୍ରତି ଆମେ ఎక్కడ పరిగెత్తాలి చెప్పండి. କେଉଁଠାକୁ ଦୌଡ଼ିବା గురి ఎద్దకే పరిగెత్తాడు. ଆମେ ଲକ୍ଷ୍ୟ ସ୍ଥଳକୁ ଦୌଡ଼ିବା చెప్పడం కొడతాం గట్టిగా ప్రభుకి. ଜୋରରେ କରତାଳି ଦେବା మనం ఎక్కడ ପ୍ରଭୁ పరిగెత్తాలా? ଆମେ କଣ କରିବା గురి ఎద్దకు పరిగెత్తాలా? ଲକ୍ଷ୍ୟ మన ସ୍ଥଳକୁ ଦୌଡ଼ିବା క్రీస్తు ఎద్దకు పరిగెత్తాలా? ଆମେ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଆଡ଼କୁ యానాతాను కొన్ని ఎందుకు ఇచ్చాడంటే, ఓ దావీదా నీ గురి ఏంటంటే ఇదిగో ఇది గురి కాపుడు కాదు, నీవు ఇక్కడ ఉండవలసిన కాదు, ఒక రోజు ఈ సింహాసనం మీద కూర్చోబోతాం, ఈ సింహాసనం మీద కూర్చోబోతాం, అందుకే నీకు విల్లుగా ఇచ్చాడు. ఇల్లు ఎందుకు ఇచ్చాడంటే గురి, నీ గురి అది సింహాసనం మీద కూర్చోవాలా. ଆଉ ଜୋନାଥନ କାହିଁକି ଧନୁ ଦେଲେ ମାନେ ତୁମେ ଏବେ ମେଷପଲ ଚରାଇବ ନାହିଁ, କିନ୍ତୁ ଦିନ ଆସିବ ତୁମେ ଏହି ରାଜ୍ୟରେ ସିଂହାସନରେ ଅଧିଷ୍ଠାନ କରିବ, ଇସ୍ରାଏଲ ମାନଙ୍କୁ ତୁମେ ప్రకటన ଚରାଇବ 3:21 ఏముందంటే, ପ୍ରକାଶିତ ବାକ୍ୟ 3 ପର୍ବର 21 ప్రకటన ପଦରେ 3:21 ఏముందంటే, ପ୍ରକାଶିତ 3 ର 21 జయించిన వాడు నాతో పాటు నా సింహాసనం ముందు కూర్చొని పెట్టన్నాడండి. ଯିଏ ଜୟ କରିବ ସେ ମୋ ସହିତ ମୋ ସିଂହାସନରେ ବସିବ ఎక్కడ కూర్చోబెడతాడు? କେଉଁଠାରେ ବସାଇବେ ఒక్క మాట చెప్తారా? చెప్పండి, ఎక్కడ కూర్చోవాలి మనం చెప్పండి. ଆମେ କେଉଁଠାରେ ବସିବା ఆయన సింహాసనం కూర్చొని ఎంత గొప్ప భాగ్యమో ଆଉ ତାଙ୍କର ସିଂହାସନରେ ବସିବା କେଡ଼େ ମହାନ ଭାଗ୍ୟ। చెప్పరేటండి. మన ఆజ్ఞ. ఒడిశా ముఖ్యమంత్రి గారి పేరు ఏం పేరు? ଓଡ଼ିଶାର ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀଙ୍କ ନାମ କୁହନ୍ତୁ మోహన్ ମୋହନ ମାଝୀ మోహన్ మాజీ. ମାଝୀ ఇప్పుడు ఆయన వచ్చి అమ్మ నా పక్కన కూర్చోంటే నువ్వు కూర్చోబెట్టుకుంటాడా? ଏବେ ଆସି ଆସ ମୋ ପାଖରେ ବସ ବୋଲି କହିଲେ ସେ ବସାଇବ କି మన దగ్గరికి రాగొచ్చాడా? ଆମକୁ ପାଖକୁ ଆସିଦେବ କି? ఆ కేటగిరీలోనే వస్తారు. ଆଉ ସେଇ କ୍ୟାଟେଗୋରୀରେ ଯେଉଁମାନେ ଅଛନ୍ତି ସେମାନେ ହିଁ ଆସିବେ। కానీ మన ప్రభు చూసారా, କିନ୍ତୁ ଆମ ପ୍ରଭୁ ଦେଖନ୍ତୁ జయించిన వాడు ଯିଏ ଜୟ କରିବ నాతో పాటు ମୋ ସହିତ నా సింహాసనం మీద ମୋ ସିଂହାସନରେ ఎక్కడ కూర్చోబెట్టుకుంటాడని. କେଉଁଠାରେ ବସାଇବେ? మన సింహాసనం ఎంత పెద్దది? ଆଉ ତାଙ୍କର ସିଂହାସନ କେତେ? ఆకాశము ఆయన సింహాసనము, ଆକାଶ ତାଙ୍କର ସିଂହାସନ, ఆయన భూమి ఆయన పాదపీఠం. ଭୂମି ତାଙ୍କର ପାଦପୀଠ। పాదపీఠం అంటే ఏంటి? ପାଦପୀଠ କହିଲେ କଣ? కొంతమంది కూర్చున్నప్పుడు కింద పెడతా చెప్పండి పీట. ଆଉ କେତେ ଜଣ ବସିବା ବେଳେ ତଳେ କଣ ఈ ఈ భూమంతా కూడా ఆయన పాదాలు పెట్టుకునే పీట. ଆଉ ପାଦପୀଠ ଭୂమి। ఆ పాదాలు పెట్టుకునే పీటే భూమి అయితే ఆయన సింహాసనం ఎంత పెద్దది చెప్పండి ఒక మాట. ଆଉ ତାଙ୍କର ପାଦପୀଠ ଯଦି ପୃଥିବୀ ତାହେଲେ ତାଙ୍କର ఈ ସିଂହାସନ రోజు କେତେ ବଡ଼? లోకాన్ని, పాపాన్ని, శరీరాశను, నేత్రాశను, జీవములములు ఇవన్నీ జయిస్తే ఒక రోజు యేసు క్రీస్తుతో కూడా మనం కూర్చోబోతాం. ଆଜି ଚକ୍ଷୁର ଅଭିଳାଷ, ଶରୀର ଅଭିଳାଷ ଏବଂ ଲୌକିକ ଗର୍ବକୁ ଛାଡ଼ିବା ତାହେଲେ ଆମେ తమ్ముడు, ସିଂହାସନରେ ବସିବା। తమ్ముడు చెల్లి, ପ୍ରିୟ ଭାଇ ଭଉଣୀ, సోదరు సహోదరుడా, ପ୍ରିୟ ଭାଇ ଭଉଣୀ, మనం ఇక్కడ కూర్చోబోతాం అంటే ଆମେ କେଉଁଠାରେ యేసుతో కూర్చోబోతాము. ଯୀଶୁଙ୍କ ସହିତ ఎప్పుడు కూర్చోబోతాం అంటే କେବେ ବସିବା? యుగా యుగములు కూడా, ଆଉ ଯୁଗ యుగా ଯୁଗ యుగములు కూడా ଯୁଗ ଧରି ఆయనతో కూర్చొని ତାଙ୍କ ସହିତ ବସି ఆయనతో పాటు 1000 సంవత్సరాల నీతి పరిపాలన చేయబోతాం. ତାଙ୍କ ସହିତ ଆମେ ହଜାର ବର୍ଷ ରାଜତ୍ୱ ఓ କରିବା। హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ బి కందలలరబబలరబలరబ. నా చెల్లి, తమ్ముడా, సోదరి సహోదరుడా, ମୋର ప్రిୟ ଭାଇ ଭଉଣୀ ମାନେ ఎంత గొప్ప భాగ్యం అండి. କେଡ଼େ ମହାନ ସୌଭାଗ୍ୟ। ఎంతమంది కావాలి ఈ భాగ్యం? କେତେ ଜଣଙ୍କ ଦରକାର ସେ ఎంతమంది ଭାଗ୍ୟ? భాగ్యం చెప్పండి. କେଉଁଠାରେ ଅଛି ଭାଗ୍ୟ? ఫస్ట్ ఏమి ఇచ్చాడు? କଣ ଦେଲେ? ପ୍ରଥମେ దుప్పటి ఇచ్చాడు. ବସ୍ତ୍ର ଦେଲେ। దుప్పటి ఏం చెప్పండి? ଆଉ ବସ୍ତ୍ର କହିଲେ పరిశుద్ధాత్మ. ପବିତ୍ର ଆତ୍ମା। నా ఆత్మను కలిగి ఉండు, ତୁମେ ମୋ ଆତ୍ମାକୁ నా ଧରି ରଖ। ఆత్మను కలిగి ఉండు, ତୁମେ ఆత్ମାକୁ ଧରି నా ରଖ। ఆత్మ ద్వారా నడిపించబడు, ମୋ ଆତ୍ମା నా ଦ୍ୱାରା ఆత్మ ద్వారా ପରିଚାଳିତ। బోధించబడు, ମୋ ଆତ୍ମା ଦ୍ୱାରା నా ଶିକ୍ଷା ఆత్మ ପାଅ। ద్వారా జీవించబడు, ମୋ ଆତ୍ମା ଦ୍ୱାରା ଜୀବିତ నా ହୁଅ। ఆత్మని గమ్యానికి చేరుతుంది, ଆଉ ମୋ ଆତ୍ମାକୁ ଲକ୍ଷ୍ୟ నా ସ୍ଥଳକୁ ఆత్మని ପହଞ୍ଚାଇବ। గమ్యానికి చేరుతుంది. ଲକ୍ଷ୍ୟ ସ୍ଥଳକୁ అలాగే ପହଞ୍ଚାଇବ। నా వాక్యమైన కటకం దగ్గర ఉంచుకుంటే ମୋ ବାକ୍ୟରୁ ଖଣ୍ଡ దుష్టుని ଧାରଣ କରିବ। ఓడిస్తావు. ଦୁଷ୍ଟ ଉପରେ ଜୟ ଲାଭ କରିବ। ఒక మాట చూపిద్దాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 14 చదువు ఒక మాట. ପ୍ରଥମ ଯୋହନ 2:14 ପଢନ୍ତୁ। మొదటి యోహాను పత్రిక 2:14 ఏముంది చూడండి ఒక మాట. అమ్మా చదవండి.
ఆ, తండ్రులారా, మీరు ఆది నుండి ఎరుగని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. ఆ. యవనస్తులారా, యవనస్తులారా, బలవంతులు, అమ్మ యవనస్తులు పాట పాడారు కదా, చెప్పండి. యవనస్తులారా చెప్పండి, जो मैंने कौन तो మీరు బలవంతులు. तुम्हें बड़वान దేవుని వాక్యము మీలో నిలుసున్నది కనుక మీరు దుష్టుని జయించున్నారు. और प्रभु को वाक्य तुम हृदय रो चित्त तुम्हें शत्रु को जय करियो చెప్పండి హల్లెలూయా. हालेलुया దేవుని వాక్యము ఎవరిలో నిలుస్తుందో వారు దుష్టుని జయిస్తారు. और जान को ठारे परमेश्वर వారు वाक्य से मैंने दुष्ट को जय వారు करियो పాపాన్ని జయిస్తారు, मैंने पाप को जय करियो చీకటిని జయిస్తారు, अंधकार को जय లోకాన్ని करियो జయిస్తారు. जगत को जय करियो అందుకే ఈ వాక్యం ఎందుకు ఇచ్చాడు అని అంటే కత్తి ఎందుకు ఇచ్చాడంటే నువ్వు లోకాన్ని జయించాలా, పాపాన్ని జయించాలా, శత్రువులు జయించాలని చెప్పి ఈ కత్తిని ఇచ్చాడండి. ये खटको काहे के देछन तुम्हें जगत को जय करियो पाप को जय करियो अंधकार को जय करियो మూడు వేలిచ్చాడు, तृतीय रे వెళ్ళిచ్చాడు. धनो देछि ఇల్లు ఎందుకు ఇచ్చాడు? धनो काहे के देछन నీ గురేని तुम्हारा लक्ष्य कौन ఇది సింహాసనం కూర్చోవాలి. ए देखो सिंहासन रे बसिबा ఎంత ధన్యత. केड़े महान धन्य సెపరేట్ అండి. केड़े महान भाग्य ఎక్కడ కూర్చోవాలో, ఎక్కడ केड़े కూర్చోవాలా, बसिबा ఎంతమంది కృష్ణ యేసుతో కలిసి ఆయనతో పాటు ఆయన సింహాసనం కూర్చొని ఎంతమంది ఇష్టపడతారు? जीसुଙ୍କର ସହିତ ସିଂହାସନରେ ବସିବାକୁ କେତେ ଜଣ ଭଲ ପାଉଛନ୍ତି? మా ఊర్లో ఒక ఆయన ఉండేవాడు. ଆମ ଗାଁରେ ଗୋଟିଏ ବ୍ୟକ୍ତି ଥିଲେ చాలా సంవత్సరాల క్రితం చిన్నప్పుడు నేను పుట్టలేదు అనుకోండి. ମୁଁ ସେତେବେଳେ ଜନ୍ମ ହେଇନଥିଲି ବହୁତ ବର୍ଷ ଆଗରୁ। ఇప్పటికి అవార్త అంటే భూముల కొరకు భూములు ఇచ్చేసి ఆ భూములు పెద్ద పెద్ద జీతగాడిగా పనిచేసేటంట. భూమి ఏంది, భూముల కొరకు భూమి ఇచ్చేసి జీతగాడిగా పనిచేసేటంట. భూమి కొరకు భూములు వచ్చా మీకు? ఈరోజు భూమి పెట్టారు కదండి. ఎక్కడ మా శామ్యుల్ గారు చక్క పెట్టి బూర్లో నేను ఒకటే తిందాం అనుకున్నాను, 2 తినేసాను. మా జ్యోతి తీసుకొచ్చి పెట్టేసి చాలా చాలా టేస్ట్ ఉందండి. భూమి కొరకు ఏమి ఇచ్చాడు? భూములు ఇచ్చాడు. భూముల కొరకు భూములు ఇచ్చేసాడు. ఇచ్చేసి భూముల కొరకు భూములు ఇచ్చేసి ఆ భూమిలో పెద్ద చేతగాలుగా పనిచేసాడు అంటాడు. నా మాట మీకు అర్థమైందా? ఇప్పుడు జీతగాలుగా ఉందామా, బాక్సులుగా ఉందామా? యేసులో కూర్చుందామా, బాక్సులుగా ఉందామా? అర్థమవుతుందా మీకు? ఎంతమందికి అర్థమైంది? ప్రభు ఎంత మంచి ప్రేమ గలవాడని. నాతో పాటు నా సింహాసనం కదా నేను కూర్చొని పెట్టుకుంటాను. ఎవరంటారండి మాట? ఎవరంటారు? తమ్ముళ్ళు అన్నది చెప్పండి, ఎవరంటారు ఈ మాట? మన అన్నదమ్ములే అనరు, మన అక్క చెల్లెలు అనరు, మన తోటగాళ్ళు అనరు, మన బంధువులు అనరు. కానీ మన ప్రభు చూసారా? మన కులాన్ని, మతాన్ని, గోత్రాన్ని, అందాన్ని, చన్ను, ఎత్తు, హైటు, వైట్, వెయిట్ ఏమి చూడలేదండి. నీ ఎవరైనా సరే నువ్వు ప్రభు దగ్గరికి వస్తే ఇప్పుడు ఏం చేస్తాడంటే ఎప్పుడైతే పాపాలు జయించావో ఆయనతో పాటు సింహాసనం కూర్చొని పెట్టుకుంటాడు. లాస్ట్ గా ఏమి ఇచ్చాడంటే శేషరే కోణ దేలే నాది గట్టు. కొట్టి బంధన ఆ రోజున స్త్రీలు వడ్డానం పెట్టుకునేవారు. ସେଇଦିନ ମାନେ ସ୍ତ୍ରୀ ମାନେ ସୁନାର କଟି ବନ୍ଧନ ପିନ୍ଧୁଥିଲେ। ఇప్పుడు డెలివరీ అయింది అనుకోండి, ଏବେ ଯଦି ଡେଲିଭରି ହେଲା అప్పుడు ఏం చేస్తారు తెలుసా? డెలివరీ అయితే ସେତେବେଳେ ଡେଲିଭରିରେ କଣ କରୁଥିଲେ? డెలివరీ అయితే ఏం చేస్తారు చెప్పండి? ଡେଲିଭରି ପରେ గట్టిగా కట్టు కట్టేసేవారు. ମାକୁ କେମିତି ଜୋରରେ ବାନ୍ଧୁଥିଲେ। ఎందుకు కట్టు కట్టేవారు? କାହିଁକି ବାନ୍ଧୁଥିଲେ? కడుపు పెరగకుండా, ପେଟ ଆଗକୁ ନ ଆସିବା, నడుము జారిపోకుండా, ତାଙ୍କର ଅଣ୍ଟା ଯେପରି ପଡି ନ ଯିବ, నడుము జారిపోకుండా ତାଙ୍କର ଅଣ୍ଟା ଯେପରି పడి ନ ଯାଏ ఏం చేస్తారు చెప్పండి? కట్టేవారు. కట్టేవారు చెప్పండి. ସେ କଟିକୁ ବାନ୍ଧୁଥିଲେ। ఇప్పుడు కట్టట్లేదు. ଏବେ ବାନ୍ଧୁନାହାନ୍ତି। అందుకే 5 నెలల కడుపులా ఉంటుంది చాలా మందికి. ସେଥିପାଇଁ 5 ମାସର ପେଟ ପରି ଲାଗୁଛି। ఎందుకు? କାହିଁକି? ఇది డెలివరీ ఈజీ డెలివరీ కావట్లేదు. ଆଜିକାଲି అని మనకి అమ్మ ప్రేమ పొందుకుంటుంది. ఓ చెప్పండి ఆపరేషన్ చేసేది అంటే ఇప్పుడు ఆపరేషన్ చేసేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి? ఈ కొట్టు కట్టకుండా మన కడుపు ఏమైపోతుంది? పెరుగుతూ ఉండాలి. ଏବେ ଫ୍ରି ଡେଲିଭରି କରୁନାହାନ୍ତି, କିନ୍ତୁ କଣ କରୁଛନ୍ତି? ମା ବୋଲି କହିଲା ବେଳକୁ ମାର ପୁରା ପ୍ରେମ ଉଛିଳି ପଡୁଛି। କାଟି ଦିଅ ପେଟ କହୁଛନ୍ତି, କାଟି ଦେଇଛନ୍ତି, ବାହାର କରିଦେଉଛି ଛୁଆମାନଙ୍କୁ। మా వాళ్ళ కొడుకు పెరుగుతూ ఉన్నాయి. ଆଉ ଭାଇ ମାନଙ୍କର ପେଟ ବି ବଢୁଛି। ఒక మాట ఏంటంటే ଗୋଟିଏ ବିଷୟ, స్త్రీ ప్రెగ్నెంట్ ఉంటే ସ୍ତ୍ରୀ ଯଦି ଗର୍ଭବତୀ స్త్రీ ଯଦି ଗର୍ଭବତୀ ଅଛି 9 నెలల రాబడికి 9 నెలల వరకు కరెక్ట్ డెలివరీ అవుతుంది. 9 ମାସ ପରେ ସେ
ଛୁଆ ଜନ୍ମ କରୁଛି మా వాళ్ళు ఎన్ని సంవత్సరాలు చూసినా మీరు ఒక కడుపు పెరుగుతారు ଆଉ ଭାଇ ମାନେ ଯେତେ ବର୍ଷ ହେଲେ ବି ଡେଲିଭରି ହେଉନାହିଁ అర్థమవుతుందండి ବୁଝିପାରୁଛନ୍ତି అది ఎందుకు కారణము କାହିଁକି କାରଣ నడికట్టు లేదు କଟି ବନ୍ଦ ఈ రోజు నడికట్టు కడితే ଆଜି କଟିକୁ ବାନ୍ଧିବା గంట ఉంటే ବେଲ୍ଟ ଲଗାଇବା శక్తి ప్రభావం కలుగుతుంది ଆଉ ଆମେ ଶକ୍ତି శక్తి ప్రభావం కలుగుతుంది ଶକ୍ତି ମହିମା ఆరోగ్యకరంగా ఉంటాము ଆମେ ఆరోగ్ୟ చలాగ్గా పనిచేస్తాము ଭଲରେ କାମ କରିପାରିବା సామర్థ్యం తొలగిపోతుంది ସମସ୍ତ ଦୂର ହେଇଯିବ నడికట్టు అనగా యోహాను సువార్త 17:17 ଯୋହନ 17 ଅନୁସାରେ నీ వాక్యమే సత్యము సత్యం మనకు సత్యమైన దట్టి కట్టుకొని చెప్పి ఎఫెసీ పత్రిక 6:14 రాయబడింది ఎఫెసీయ 6:16 ଲେଖାଯାଏ ସେ ସତ୍ୟ ରୂପକ କଟି ବନ୍ଧନ అలాగే దేవుని వాక్యంలో మొదటి యోహాను పత్రిక 5:3-4 చూసినట్లయితే ప్రథమ ଯୋହନ 5:3-4 ଦେଖିଲେ అక్కడ కూడా ఆత్మ వాక్యము సత్యం అంటే యేసు ప్రభువు సత్యం అంటే వాక్యము సత్యం అంటే ఆత్మ అని చెప్పి ఈ మూడు అర్థాలు కూడా సూచిస్తున్నాయండి ଆଉ ସେଠାରେ ସତ୍ୟ କହିଲେ ପରମେଶ୍ୱର ସତ୍ୟ କହିଲେ ପ୍ରଭୁ ଯୀଶୁ ସତ୍ୟ କହିଲେ ବାକ୍ୟ ବୋଲି ଲେଖାଯାଏ ఈ మూడు ఈ నాలుగు వస్తువులు ఎవరికి ఇచ్చారు ଏହି ଚାରୋଟି ବସ୍ତୁ କାହାକୁ ଦେଲେ దావీదుకి ఇచ్చారు ଦାଉଦଙ୍କୁ ଦେଲେ ఎవరు ఇచ్చారు କିଏ ଦେଲେ యోనాతాను ఇచ్చారు ଯୋନାଥନ ଦେଲେ యోనాతాను యేసు ప్రభు ప్లేస్ లో ఉన్నాడు ଆଉ ଯୋନାଥନ ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କର ପ୍ଲେସ୍ ରେ ଅଛନ୍ତି దావీదు నీవు నేను ఉన్న స్థలంలో ఉన్నాం ଆଉ ଦାଉଦ ସ୍ଥାନରେ ମୁଁ ଏବଂ ଆପଣ ଅଛୁ ఈ రోజు ଆଜି మన లోకాన్ని జయిస్తే ଆଜି ଯଦି ଆମେ ଜଗତକୁ ఈ ଜୟ କରିବା నాలుగు వస్తువులు ఇచ్చి ଏହି ଚାରୋଟି ବସ୍ତୁ ଦେଇ ఆయనతో పాటు మనం కూర్చోబెట్టుకోవాలి ଆଉ ତାହାଙ୍କର ସହିତ యుగాయుగములు ఇందాక పాట పాడిన ఆరాధనలో ఇది చాలా మంచిగా అనిపించింది నాకు చాలా ఆనందం అనిపించింది యుగాయుగములు కూడా ఆయనతో ఉండబోతున్నాం ବହୁତ ଖୁସି ଲାଗିଲା ଆରାଧନାରେ ସେ ଯୁଗ ଯୁଗ ଧରି ଆମେ ତାଙ୍କ ସହିତ ରହିବା ବୋଲି ଗାଇଛନ୍ତି ఉందామా ରହିବା କି ତାଙ୍କ ఉందామా ସହିତ ରହିବା ఈ କି దేవుడు నిబంధన చేశాడు ପ୍ରଭୁ దావిదా నియమ କଲେ ఈ ଦାଉଦ రోజు నుంచి ଆଜି ଦିନ ଠାରୁ నీవు నేను ତୁମେ ଆମ ప్రాణ స్నేహితులు ପ୍ରାଣର ବନ୍ଧୁ ఇదిగో దుప్పటి ଏଇ ଦେଖ ନିଅ ଚାଦର ఇదిగో కత్తి ଏଇ ଦେଖ ନିଅ ତମର ଖడ్ଗ ఇదిగో కత్తి ఇదిగో విల్లు ଏଇଟା ଧନୁ ఇదిగో నడికట్టు ଏଇ କଟି ବନ୍ଧନ నడికట్టు ଏହା ଅଛି କଟି ବନ୍ଧନ। చెప్పండి ఈ నాలుగు వస్తువులు ఇచ్చాడు ఆయన. ଏଇ ଚାରୋଟି ବସ୍ତୁ ଦେଲେ చూసుకొని తీసుకెళ్ళాడు ఎంత ఆ నాలుగు వస్తువులే దావీదు గొప్ప విజయం ఇచ్చాడు ఆ విజయవంతంగా దావీదు నుంచి మన రక్షకుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు ଏଇ ଚାରୋଟି ବସ୍ତୁ ଦ୍ୱାରା ପ୍ରଭୁ ତାଙ୍କୁ ବିଜୟ ଦେଲେ ଆଉ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ତାଙ୍କ ଗର୍ଭରେ ଜନ୍ମ ହେଲେ అత్య కృప మనకందరికి సమృద్ధిగా ధారాళంగా అనుగ్రహించిన గాక ସେପରି ଅନୁଗ୍ରହ ପ୍ରଭୁ ସମସ୍ତଙ୍କୁ ପ୍ରଚୁର ପରିମାଣରେ ଦିଅନ୍ତୁ దేవుడిసిన వాక్యం దీవించే గాక ପ୍ରଭୁ ଆପଣ ବାକ୍ୟକୁ ଆଶୀର୍ବାଦ କରନ୍ତୁ తల వచ్చిన ప్రార్థన చేద్దాము ଚକ୍ଷୁ ବନ୍ଦ କରିବା ସମସ୍ତେ ପ୍ରାର୍ଥନା తల କରିବା వచ్చిన ప్రార్థన చేద్దాం ସମସ୍ତେ ପ୍ରାର୍ଥନା କରିବା హల్లెలూయా 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 దేవామి కొనాలి దేవామి కొనాలి ప్రభు ତୁମର పరిశుద్ధుడా ଧନ୍ୟବାଦ పరిశుద్ధుడా మీ స్తోత్రం దేవా ପବିତ୍ର ପ୍ରଭୁ ତୁମର ଧନ୍ୟବାଦ କରୁଛି నా చెల్లి తమ్ముడా ମୋର ପ୍ରିୟ ଭଉଣୀ ఈ ଭାଇ, రోజు ప్రభు మనతో మాట్లాడిన ଆଜି ପ୍ରଭୁ ଆମ ସହିତ କଥା ହେଇଥିବା మన దివ్యవాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం ତାଙ୍କର ସେଇ ମୂଲ୍ୟବାନ ବାକ୍ୟକୁ నన్ను ଆମେ ମନେ ఎంతగా ପକାଇବା। ప్రేమించావా ప్రభా ମତେ ପ୍ରଭୁ ଏଡେ ପ୍ରେମ କଲ କି మాకు మా ఎడల ఎంత కృప చూపించావా ప్రభా ଏଡେ ମହା ଅନୁଗ୍ରହ ମୋ ଉପରେ మాకు ଦେଖାଇଲ ఎంత దయ చూపించావా ప్రభా ଏତେ ଦୟା ଦେଖାଇଲ ପ୍ରଭୁ నన్ను ప్రేమించి ମତେ ପ୍ରେମ କରି ప్రాణ స్నేహితుడిగా చేసుకున్నావయ్యా ପ୍ରାଣର ବନ୍ଧୁ କଲ ପ୍ରଭୁ నువ్వు నిజమైన స్నేహితుడు ప్రభా ତୁମେ ପ୍ରକୃତ ବନ୍ଧୁ మమ్మల్ని ఎడవక ప్రేమిస్తున్నావు ప్రభా ଆମକୁ ସବୁବେଳେ ତୁମେ ପ୍ରେମ మాతో କରୁଛ నిబంధన చేసే ప్రభా ଆମ సହିତ ନିୟମ ସ୍ଥିର କରିଛ నువ్వు పరిశుద్ధాత్మను మా ప్రభా పరిశుద్ధాత్మను దుప్పటి మాకు ఇచ్చావు ప్రభా ପବିତ୍ର ଆତ୍ମା ରୂପକ ବସ୍ତ୍ର ଦେଇଛ ପ୍ରଭୁ వాక్యమైన కత్తిని మాకు ఇచ్చావు ప్రభా ଆତ୍ମ రూపକ ପ୍ରଭୁଙ୍କ ଖడ్ଗ భూమి ଦେଇଛ గురియాన్ని ఇల్లు ఇచ్చావు ప్రభా ପ୍ରଭୁଙ୍କ ଲକ୍ଷ୍ୟ ରୂପକ ଧନ ଦେଇଛ సత్యమైన గట్టిని మాకు ఇచ్చావు ప్రభా ସତ୍ୟ ରୂପକ କଟି ବନ୍ଧନ ଦେଇଛ నీతి న్యాయములు శక్తిని కలిగి నీతో ఎల్లప్పుడూ కూడా ఏదో వారుగా మనం చేసావు ప్రభా ଧାର୍ମିକତା ନ୍ୟାୟ ଏବଂ ସତ୍ୟତା ନେଇ ପ୍ରଭୁ ତୁମରି ସେବା କରିବାର ఇందుకు ସୌଭାଗ୍ୟ ଦେଇଛ కృపించే ప్రభా ଏତିକି ସୌଭାଗ୍ୟ ଦେଇଛ నీతో నేను ఉంటాను ప్రభా ତୁମ ସଙ୍ଗେ ମୁଁ ରହିବି నాతో ఉండు ప్రభా ମୋ ସଙ୍ଗେ ତୁମେ ରୁହ నీ కొరకు నేను జీవిస్తాను ప్రభా ତୁମ ପାଇଁ ଆମେ ବଞ୍ଚିବୁ నీ కొరకు నేను నడుచుకుంటాను ప్రభా ତୁମ ପାଇଁ ଆମେ ଚାଲିବୁ నీతో యుగాయుగము కూడా ఉండడానికి ఇష్టపడుతున్నాను ପ୍ରଭୁ ତୁମ ସହିତ ଯୁଗ ଯୁଗ ଧରି ରହିବି ప్రకటన గ్రంథము 3:20 రాయబడింది ପ୍ରକାଶିତ 3:20 ଲେଖାଯାଏ ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను ଏ ଦେଖ ମୋ ଦ୍ୱାର ନିକଟରେ ଥାଏ ଆଧାର ఎవడైనా నా స్వరం విని ଯାଇକି ମୋ ସ୍ୱର ଶୁଣି తలుపు తీసిన ఎడల କବାଟ ଖୋଲିଲେ అతనితో నేనును ମୁଁ ତାଙ୍କ ସହିତ నాతో అతడు కలిసి భోజించినట్టున్నాడు ସେ ମୋ ସହିତ ମିଶି ଭୋଜନ କରିବୁ చెల్లి తమ్ముడా ପ୍ରିୟ ଭାଇ ଭଉଣୀ ఈ రోజు ప్రభుతో కలిసి భోజించేద్దామా ଆଜି ପ୍ରଭୁଙ୍କ ସହିତ ମିଶି ప్రభుతో ଭୋଜନ కలిసి କରିବୁ। కూర్చుందామా ପ୍ରଭୁଙ୍କ ସହିତ ବସି ప్రభుతో కలిసి రాజ్యం యుగాయుగములు కూడా ఉందామా ପ୍ରଭୁଙ୍କ ସହିତ ବସି ତାଙ୍କ ରାଜ୍ୟରେ ଯୁଗ ଯୁଗ ରହିବା ఉండాలంటే ଯଦି
ରହିବା ఒక తీర్మానం చేసుకో ତାର ଗୋଟେ ନିଷ୍ପତ୍ତି ନିଅ లోకాన్ని విసిపెట్టు ଜଗତ ଛାଡ పాపాన్ని విసిపెట్టు ପାପକୁ ଛାଡ బానిసతను విసిపెట్టి ଦାସତ୍ୱକୁ ଛାଡ నువ్వు ప్రభు దగ్గర రా. ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଆସ ప్రభు కార్యం చేయబోతున్నాడు ପ୍ରଭୁ କାର୍ଯ୍ୟ କରିବା ప్రభు కార్యం చేయబోతున్నాడు ପ୍ରଭୁ କାର୍ଯ୍ୟ କରିବା ప్రభు నాతో మాట్లాడాడు ପ୍ରଭୁ ମୋ ସଙ୍ଗେ ప్రభు କଥା మాతో କହିଛନ୍ତି మాతో మాట్లాడాడు ପ୍ରଭୁ ମୋ ସହିତ କଥା నేను ହେଇଛନ୍ତି పాపాన్ని విసిపెట్టాను ମୁଁ ମୋ ପାପକୁ ଛାଡିଛି పాపాన్ని వదులుకుంటాను ମୁଁ ମୋ ପାପକୁ నేను ଛାଡ଼ିବି క్రీస్తుతో కూడా ఉండడానికి ఇష్టపడుతున్నాను ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ସହିତ ମୁଁ ବଞ୍ଚିବା ఆయన ପାଇଁ ଚାହେଁ ఆయన దుప్పటని ఆత్మల కావాలా ତାଙ୍କର ବସ୍ତ୍ର ରୂପକ ఆయన ପବିତ୍ର వాక్యాన్ని కత్తి కావాలా ତାଙ୍କର ବାକ୍ୟ ରୂପକ గురి ଖଣ୍ଡ అదే నడుకట్టు కావాలా మీ గురి అనే ఇల్లు కావాలా ଆଉ ଲକ୍ଷ ରୂପକ ଧନ ମଧ୍ୟ నీతి ଦରକାର న్యాయమైన అది నడుకట్టు కావాలా ଧାର୍ମିକତା ଏବଂ ନ୍ୟାୟର ସଦୃଶ କୋଟି ବନ୍ଧନ ମଧ୍ୟ అది ଦରକାର వాళ్ళని కూర్చోబెట్టినట్లయితే ଏହା ଯେପରି କହିବେ ତମର ଡାହାଣ ହାତ ଉପରେ మీకు చిన్న ప్రార్థన చేస్తాము ତୁମ ପାଇଁ ମୁଁ ପ୍ରାର୍ଥନା దేవుడు କରିବି మనం బహుగా దీవించును గాక ପ୍ରଭୁ ତୁମକୁ ପ୍ରଚୁର ପରିମାଣରେ దేవుడు ଆଶୀର୍ବାଦ గొప్ప କରନ୍ତୁ కార్యం చేయను గాక ପ୍ରଭୁ ମହାନ କାର୍ଯ୍ୟ କରନ୍ତୁ ఆశ్చర్యకార్యం జరిగించును గాక ଆଶ୍ଚର୍ଯ୍ୟ କାର୍ଯ୍ୟ କରନ୍ତୁ ఆయనతో యుగాయుగము కూడా మనం ఉండి నివసించును గాక ତାଙ୍କର ସହିତ ଯୁଗେ ଯୁଗେ ଆମେ ରହିବା తెలవంచ చిన్న ప్రార్థన చేద్దాము ଛୋଟ ପ୍ରାର୍ଥନା କରିବି లేఖన మా తండ్రి కృపగల దేవా మీ కొందనాలు ଦୟାମୟ ପରମେଶ୍ୱର ଅନୁଗ୍ରହକାରୀ ପ୍ରଭୁ ତାଙ୍କର ଖడ్ଗ ତାଙ୍କର ପ୍ରଧନ ଏବଂ ମାଟି ବଦରେ ଯେପରି ଦେଲେ మీరు మీ ఆత్మకు అనుగ్రహించారు ତୁମେ ଆତ୍ମା ଦେଇଅଛ మీ వాక్యమని కట్టుకు మాకు ఇచ్చారు ప్రభా ବାକ୍ୟ ରୂପକ ଖడ్ଗ ଦେଇଛ గురి అన్ని విల్లు మాకు ఇచ్చారు ప్రభా ଲକ୍ଷ ରୂପକ ଧନ ଦେଇଛ సత్యమని దట్టి మాకు ఇచ్చారు ప్రభా ସତ୍ୟତା ରୂପ జీవిస్తాను ప్రభా ତୁମ ପାଇଁ ବଞ୍ଚିବି ପ୍ରଭୁ ప్రభా దైవజనులందరినీ దైవజనులను కూడా దీవించమని ସ୍ଥାନୀୟ ମଣ୍ଡଳୀର ପାଳକ ପାଳକାଡି ପ୍ରଭୁ ଆସିଥିବା ସମସ୍ତ ଦାସ ଦାସୀ ସମସ୍ତଙ୍କୁ ଆଶୀର୍ବାଦ କର యేసు దిగులు వెళ్ళుకొచ్చున్నాం తండ్రి యేసుଙ୍କ ନାମରେ ପ୍ରାର୍ଥନା ମାଗୁଅଛୁ ఆమేన్ తండ్రి దేవుని ప్రేమయు మన ప్రభుని యేసుక్రీస్తు ద్వారా కృపయు పరిశుద్ధాత్మక దేవుని అన్నిన సావాసం అని అడిగించే ఆదరణ సమాధానం అంతోడు మనం పల్లించుటకు పలాలు నిలుచున్నటకు క్రీస్తుతో కలిసి వెయ్యేళ్ళు పరిపాలన చేసి యుగములు అంతు ఉంటకు ఆయన కృప మనకందరికీ శుభంగా తోడి నేర్పించిన గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్